బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. నమస్తే గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, కొంతమంది కామెంట్ రూపంలో కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నారు. మీ దగ్గర నుంచి ఒక సలహా, వాళ్ళ సందేహానికి ఒక నివృత్తి కావాలని. చాలా మంది ధర్మాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉంటారు. ఏది ధర్మమో అటువైపే ఉంటారు. దైవభక్తి సంబంధించి కావచ్చు, మిగతా విషయాలకు సంబంధించి కావచ్చు, చాలా ధర్మబద్ధంగా ఉంటారు. అయినా కూడా మాకే కష్టాలు వస్తున్నాయి, మాకే ఎందుకు ఇన్ని బాధలు వస్తున్నాయి, దీనికి ఏంటి పరిష్కారం, ఏంటి గురుగారి ద్వారా చెప్పించండి అడుగుతా ఉన్నారు. అవునమ్మా, అవును, మీరు చెప్పింది చాలా కరెక్ట్, చాలా సహజం కూడా, చాలా న్యాచురల్ కూడా. ఇది అందరూ అనుకునేది ఏంటి, మనం ఏదైనా అన్యాయం పనులు ఏమైనా చూస్తే కష్టాలు పడటం అనేది ఒకటి. ఇంత ధర్మంగా ఉన్నా కూడా నేను ఎక్కడ ఏం తప్పు చేయలేదు, అయినా కూడా ఎందుకు నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి జీవితంలో అనుకుంటాం. మనం అందరం చూసేది ఏంటంటే, మన అంతా కూడా ఒక పరిధిలోనే చూస్తాం. ఏంటి, మనం పుట్టినప్పటి నుంచి మనం ఇట్లాగా, మన తల్లిదండ్రులు ఇట్లాగా, వీళ్ళు మంచి వాళ్ళు, వీళ్ళు చక్కగా ఉన్నారు, నేను ఎంతో అన్ని విధాలు చక్కగా ఉన్నాను అన్ని, అయినా కూడా నాకు ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి. అలాగే లైఫ్ కూడా ఎంత డైవర్జెంట్గా ఉంటుందంటే, వైవిధ్యం ఉంటామే. మనం చుట్టుపక్కలే చూస్తూ ఉంటాం. ఏంటి, ఎంతో కష్టపడి చదువుకున్న వాళ్ళు అతి సామాన్యంగా బతుకుతూ ఉంటాం ఉద్యోగాల్లో పాపం. అండ్ ఒక్కొక్కప్పుడు కొంతమంది అసలు ఏమీ లేని వాళ్ళు, అంటే అంటున్నారు, ఈ నాలెడ్జ్ కానీ స్టడీ కానీ చదువుకోవటం జ్ఞానం ఏమీ లేని వాళ్ళు ఏదో కొన్నిట్లో విపరీతంగా. మామూలుగా మన వాళ్ళందరూ బేసిక్గా ఈరోజు సమాజంలో ఎదుగుదల అనే దాని కొలమానం ఏమిటి, డబ్బే కదా. డబ్బు సంపాదించడం అదే విధంలో చూస్తాం పరిధిలో. సో ఈయన ఎవరో 200 కోట్లు సంపాదించాడు ఏంటి, ఇన్ని అన్యాయాలు చేస్తూ కూడా ఇంత డబ్బు సంపాదించాడేంటి, మనం ఏంటి ఇట్లా ఉన్నాం అనుకుంటుంటారు. సో ఇవన్నీ ఏంటంటే మనం ఈ జన్మలో చేసుకుంది కాదనమాట. కొన్ని అనారోగ్యాలు రావటం కానీ, అండ్ ఏం అన్యాయం చేయకపోయినా వీళ్ళు చక్కగా హెల్తీగా ఉన్నారు, మనకేమిటి ఇంత ధర్మంగా ఉండి అనారోగ్యం మనకి రావటం ఏంటి అనుకుంటుంటాం. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మనం ఎన్నో జన్మల నుంచి వస్తూ ఉంటాం. మనకేంటంటే మన సనాతన ధర్మంలో, మన సాంప్రదాయంలో మనకు తెలుసు కదా, జన్మజన్మల పరంపర ఇలా కొనసాగుతూ ఉంటుంది. సో ఇన్ని జన్మల్లో మనం ఏ జన్మలో ఏం చేసుకున్నామో తెలియదు కదా మనకి. వాటన్నిటి ఫలితాలు మనం ఇప్పుడు అనుభవిస్తూ ఉంటాం. అంటే ఏంటి, సపోజ్ ఇన్ని వేల కోట్ల జన్మల్లో మనం చేసుకున్న పుణ్యానికి పుణ్యం, పాపానికి పాపం మన అనుభవానికి వస్తుంది. సో మనం చేసుకున్న పుణ్యం వల్ల ఏంటి, 3 పూట్ల మనం తినగలుగుతాం, హాయిగా 4 మంచి బట్టలు వేసుకోగలుగుతాం, తిరగలుగుతాం. మనం చేసుకున్న పాపం 2 సైమల్టేనియస్గా వెళుతుంటాయి. మనం ఏదో జన్మలో చేసుకున్న ఏదో పాపానికి ఏదో కష్టం మనకు వస్తూ ఉంటుంది. ఓకే, సో ఏంటనమాట, ఈ పాప పుణ్యాలు 2 ప్యారలల్గా వెళుతుంటాయి. ఈరోజు నువ్వు అనుకుంటున్నావే ఏంటి, ఇంత అన్యాయం చేశాడేంటి, ఇట్లా ఉన్నాడు, అయినా కూడా ఇంత బ్రహ్మాండంగా ఉన్నాడు ఈ మనిషి, హ్యాపీగా ఉన్నాడు అనుకుంటావే. అదేమిటనమాట, అతను ఇంతకుముందు 400-500 జన్మల్లో ఆ మనిషి ఎంతో మంచి మార్గంలో ఉండి, ఎంతో సమాజ సేవ చేసి, ఎంతో మంచి ధర్మపథంలో ఉండేటప్పటికి ఈ జన్మ అతనికి అంత మంచి జీవితం వచ్చింది. కానీ ఈ జీవితాన్ని, ఈ జన్మని కనుక అతను సరిగా సద్వినియోగం చేసుకోకుండా అన్యాయాలు చేశాడా, మళ్ళీ కొన్ని వేల జన్మల్లోకి వెళ్ళిపోతాడు. అతి సామాన్య జన్మలు, అవి కూడా ఏమిటి మామూలుగా కూడా కాదు. మామూలుగా మన వాళ్ళు అనుకుంటాం, పర్వాలేదే, ఏమిటి ఈ జన్మతో పోతుంది ఏమి, అలా అలా అస్సలు ఉండదమ్మా. ఈ జన్మలో అంతా మనిషి అనుభవించాల్సి వస్తూనే ఉంటుంది. సో తర్వాత జన్మల్లో అది కూడా ఏమిటి, భగవంతుడు నీకు 400-500 జన్మల్లో మంచితనం చేసి నిన్ను ఈరోజు ఇంత మంచి జీవితం నీకు ఇచ్చినందుకు దాన్ని సద్వినియోగం చేయకుండా ఇంత అన్యాయాలు చేస్తే మామూలు జన్మలు కూడా కాదు తల్లి, యాక్చువల్లీ జంతు జన్మలో గడిపోతూ ఉంటాం. మామూలు మనిషి జన్మ కూడా రాదు మనకి, ఇంత అన్యాయాలు చేసిన వాళ్ళకి జంతు జన్మలే ఎత్తాం. అందుకని మనం చూస్తూ ఉంటాం చూడండి, ఒక్కోసారి మనం చుట్టుపక్కల ఇళ్లలో ఎక్కడో ఈ ఓపీల్లో ఏదో ఎప్పుడు మన ఇంటి పడి తిరుగుతూనే ఉంటుంది, ఎంత వద్దనుకున్నా. ఓకే, వాళ్ళు ఏంటనమాట, ఏదో జన్మల్లో మనుషులుగా ఉండిపోయి ఎంతో అన్యాయం చేయటం వల్ల ఆ జన్మ లభించింది వాళ్ళకి. మానవ జన్మ కాకుండా ఏ పిల్లి కానీ కుక్క కానీ ఏదో జంతువుగా జన్మిస్తారు. జన్మించిన వాళ్ళకేంటి, ఆ సోల్కి పట్టుకున్న వాసనలు ఉంటాయి, ఆ వాసనలు పోవు. ఆ వాసనలు పోకుండా అవి అలా పట్టుకుని వాళ్ళని ఇక్కడే తిరుగుతూ ఉంటాయి, పడి ఏమి చెప్పలేవు చేయలేవు. బికాస్ మనిషికి అట్లాగా మాట అది లేదు కదా. సో మనం కష్టాలు పడుతున్నాం మంచివాళ్ళు కూడా అంటే ఏదో జన్మల్లో మనం చేస్తుంటాం, ఏదో చేస్తుంటాం, దానికి ఇప్పుడు మనం కష్టాలు పడుతున్నాం. అయితే ఏంటంటే కష్టాలు పడుతున్నప్పుడు మనం భగవంతుని నిందించకూడదు. సాధారణంగా అందరూ చేసే పని ఏంటి, భగవంతుడు ఎక్కడున్నాడు, అసలు భగవంతుడు కష్టాలు పెడతాడు అనుకుంటాం కదా.
అట్లా కాకుండా నాయన భగవంతుని నిందించకుండా ఉంటే మనకి అప్పుడు ఆ తట్టుకునే శక్తి ఆయన ఇస్తాడు మనకి. సో ఏది కూడా తల్లి ఒకటి ఇప్పుడు మనం గుర్తుంచుకోవాలి, మన తలరాతని ఎవరు మార్చలేరు. నువ్వు ఎన్ని తంటాలు పడి ఎన్ని చేయి అనుభవించాల్సిన ప్రారంభ కర్మ మనిషి అనుభవించాల్సిందే. మరి అలాంటప్పుడు పూజలు, వ్రతాలు, నోములు చేయటం, భగవంతుని నిరంతరం కొలుస్తూ ఉన్నా కూడా మన అవును. కర్మని అనుభవించాల్సిందేనా గురూజీ? వీటి వల్ల ఏంటంటే పూజలు ఇవన్నీ చేయటం వల్ల వీటిని తట్టుకునే శక్తి వస్తుంది నీకు. ఇటువంటివి మనకి ఇన్ని కష్టాలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఏమవుతాం, మానసికంగా కుంగిపోతాం, శారీరకంగా కుంగిపోతాం అవునవును. కదా. సో ఈ తట్టుకునే శక్తి రావడం కోసం ఈ పూజలు ఇవన్నీ చెప్పటం. అంతేకాని అవన్నీ చేసినంత మాత్రం పూర్తిగా తొలగిపోతుంది. మనిషి అనుభవించాల్సిన కర్మ అనుభవించి తీరుతాడు. తట్టుకునే శక్తి మనకు వస్తుంది అనమాట. ఈ కష్టం తట్టుకునే శక్తి వచ్చి, అలాగే ఏమవుతుంది, సపోజ్ మనం ఇంతకుముందు జన్మల్లో చాలా పుణ్యం చేసుకున్నాం అనుకో, ఓకే, అండ్ కొన్ని పాపాలు చేసిన కార్యాల వల్ల మనం ఇప్పుడు కష్టపడుతూ ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఈ శక్తితో పాటు ఆ తీవ్రత కూడా తగ్గుతుంది కొంచెం మేర. ఈ పూజలు వీటి వల్ల కొంచెం తీవ్రత తగ్గుతుంది. కానీ అసలు అనుభవించకుండా పోవటం మాత్రం జరగదు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎంతటి వాళ్ళైనా, ఎంతటి మహానుభావులైనా, నేను ఇన్ని సంవత్సరాలుగా చూశాను తల్లి. ఎంతో వేదాలు చదువుకున్న వాళ్ళు, ఎంత విజ్ఞానం ఉన్నవాళ్ళు, ఎంతో అసలు చాలా మహానుభావులాగా కీర్తించబడుతున్న వాళ్ళు కూడా కష్టాలు పడుతున్నారు. కష్టం వచ్చినప్పుడు ఇలాగే అంటే నువ్వు అన్నట్టు ఏదైనా పూజ ఏదో చేస్తే వాటి కోసం అన్నట్టు ఆ తట్టుకునే శక్తి వస్తుంది మనిషికి. ఆ పీరియడ్ అయ్యేంత వరకు, సపోజ్ ఒక 7-8 ఏళ్ల పాటు మనకి చాలా టఫ్ పీరియడ్ లాస్ట్ పెట్టి ఉంది అనుకో. సో ఆ 7-8 ఏళ్ళు ఇన్ని కష్టాలు పడి మనకి ఆ శక్తి కూడా లేకపోతే మరీ రోడ్డు పడిపోతాయి జీవితాలు. సో అందుకని దానికి ఉపయోగపడుతుంది. కానీ ప్రారంభ కర్మ ఎంతటి వాళ్ళైనా తప్పించుకోలేరు అనమాట. తప్పించుకోలేరు, అనుభవించి తీరాల్సిందే. బట్ భగవన్ నామం స్మరించడం వల్ల వీటి వల్ల అయితే ఏంటంటే భగవంతుడు ఎప్పుడు నాకు ఇంత పూజ చేయండి, ఇన్ని లక్షలు పెట్టి చేయండి, ఇన్ని యాగం చేయండి అందు. ఆయన్ని మనం ఆర్తితో ఒక్క నమస్కారం పెట్టినా చక్కగా మీకు తీవ్రత అంతా తగ్గిస్తాడు. కొలవటం ఎంత ఆర్తిగా మనం ఆయన్ని వేడుకుంటున్నాము అన్నది ఇంపార్టెంట్. అంతేగానైనా నువ్వు ఉన్నావు, నువ్వు చూసుకుంటావు, నువ్వు నీ కష్టాల నుంచి బయటపడేస్తావు, కష్టాలు తట్టుకునే శక్తి నాకు ఇవ్వు అనుకుంటాడు. అలా కాకుండా నువ్వు గట్టిగా ప్రార్థించి ఆయన తట్టుకోలేకపోతున్నానంటే ఇది ఇంకో జన్మలోకి వెళ్ళింది అనుకో, మళ్ళీ జన్మలో మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో అప్పుడు మళ్ళీ పడాల్సి వస్తుంది ఇదంతా. అటువంటిది ఏదో అసలు చాలా విజ్ఞులైన వాళ్ళు ఏం చేస్తారంటే అనుభవించేస్తారు. అప్పుడు అయిపోయింది, అనిపించేద్దాం, ఈ ప్రారంభం అనుభవించుదాం. ఒకటే భగవంతుని నమ్ముకుని పట్టుకున్నందుకు, శరణాగతి వేడుకున్నందుకు ఈ తట్టుకునే శక్తి ఇస్తాడు మనకి ఆయన. ఈ తట్టుకునే శక్తి మనకిచ్చి ఈ పీరియడ్ బయటపడిన తర్వాత మళ్ళీ చక్కగా ఉంటాను అక్క మనం. అయితే ధర్మం కోల్పోకూడదు. మనుషులు ఎప్పుడూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో ధర్మాన్ని మాత్రం వదలకూడదు, ధర్మం వదలకూడదు. అండ్ ధర్మం అనగానే నేను అందరితో అంటాను, అది చాలా కష్టమైంది కాదు నాయన. తోటి వాళ్ళతో సౌమ్యంగా ఉండండి, నలుగురికి తోచిన సహాయం చేయండి, అంతకంటే మించి ధర్మం ఇంకోట్లేదు చుట్టుపక్కల వాళ్ళందరికీ. అదేదో మనం చేయలేంది, మనం ఉండలేంది కాదు. ఎవరి పరిధిలో వాళ్ళు చేయొచ్చు. అండ్ భగవంతుడు చూసేది ఎప్పుడు కూడా మన మనస్సు ఎంత నిర్మలంగా ఉంది, నిష్కలంకంగా ఉంది అని చూస్తాడు. చెప్తే ఈయన 100 కోట్లు నాకు డొనేట్ చేశాడా, ఇంకో మంచి పనికి ఏదైనా దేనికో చేశాడా, ఈయన ఎంత చేశాడు ఏమిటని అస్సలు చూడు. నువ్వు ఎంత స్వచ్ఛమైన మనసుతో ఉన్నావు, నలుగురు మంచి ఎంత కోరుకుంటున్నావు, సమాజం హితం ఎంత కోరుకుంటున్నావు, ఇంకో మనిషి బాగుండాలని ఎంత కోరుకుంటున్నావు, వీటన్నిటి వల్ల ధర్మంగా ఉన్నటువంటి అదనమాట. నలుగురు మంచి కోరుకోవటం, మన తోటి వాళ్ళు మంచి, మనకి వీలున్నంతలో మన తోటి వాళ్ళు సహాయం చేయటం అంతే. అండ్ ఎవరిని అకారణంగా నిందించకుండా. మన వాళ్ళందరూ ఏం చేస్తారు, ఏదైనా కష్టాలు అవి రాగానే గబుక్కుని నీ వల్ల నాకు కష్టం వచ్చింది, అతని వల్ల నాకు కష్టం వచ్చింది, ఇది సహజం. కానీ ఏంటంటే ఇన్ని జన్మల్లో ఆ మనిషో, ఆ సంఘటనో, ఆ వ్యక్తో, ఆ ప్రదేశమో అదేదో మనకి కారణభూతం అవుతుంది అంతే. మనకి జరగాల్సిందే. అందుకని ఇది నాకు జరిగింది కదా అని వాళ్ళని నిందించకూడదు. నిందించుకుంటే భగవంతుని ప్రార్థించాలి, స్వామి నాకు ఈ కష్టం నుంచి నన్ను బయటపడి తట్టుకునే శక్తి ఇవ్వు అంటే అప్పుడు తప్పకుండా పడేస్తాడు ఆయన. గురుగారు, పెళ్లిళ్ళు చేసేటప్పుడు అమ్మాయివి అబ్బాయివి జాతకాలు చూస్తారు. ఇద్దరివి కలుస్తాయా కలవ్వా అని చూసి, ఏదన్నా దోషాలుంటే వాటికి నివారణ మార్గాలు కూడా చేసి మంచి ముహూర్తాన్ని చూసి పెళ్లిళ్ళు చేస్తాం.
అయినా కూడా మనకి కొన్ని ఈ పెళ్లిళ్ళు మధ్య కాలంలో ఫెయిల్ అవుతూ ఉన్నాయి. అవును. మరి జ్యోతిష ప్రకారం చూసినా కూడా ఫెయిల్ అవుతున్నాయి అంటే దానికి ఏంటి కారణాలు అనుకోవాలంటారు మనం? అవును. ఈ మధ్యలో ఎక్కువ అయింది తల్లి. అవునండి, ఎక్కువగా చూస్తున్నాం. అది ప్రేమ వివాహాలైనా, పెద్దలు కుదిర్చిన పెళ్లిలైనా కూడా జాతకాలు చూసినా కూడా అదే ఇరువురి జాతకాలు చూసినా కూడా పెళ్లిళ్ళు ఇబ్బందులు పాలవటం, విడిపోవటం అవును. జరుగుతా ఉంది. అసలు ఏంటంటే తల్లి ఆ, చెప్పాలంటే కొంతకాలం ఒక 30-40 ఏళ్ల క్రితం దాకా ఈ జాతకం పొంతన అనేది లేదు. ఆ, జాతకాలు చూడటం అనేది, వధూవరుల జాతకం చూడటం అనేది ఈ మధ్య కాలంలోనే వచ్చింది మనకి. మొట్టమొదటి రోజుల్లో 40 ఏళ్ళ 50 ఏళ్ల క్రితం సంబంధాలు ఏదైనా చూసుకున్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళటం, వాళ్ళ ఊరు వెళ్ళటం, ఆ కుటుంబం గురించి చూసుకోవటం, పిల్లవాడు ఏం చదివాడు, ఏం అసలు ఆ కుటుంబాల గురించి తెలుసుకుని వివాహానికి ముహూర్తం పెడతారు. ఆ, అంతేగాని వీళ్ళిద్దరు జాతకాలు చూడటం అనేది అట్లా మొదలై ఇప్పుడు ఎంత మ్యాక్సిమంకి వెళ్ళిపోయిందంటే, ఏదైనా అతి సర్వత్ర వర్జయేత్ అంటారు కదా, అవును. అలాగా అతిలోకి వెళ్ళిపోయి ఇంకా ప్రతిదీ నక్షత్రానికి నక్షత్రం అన్నట్టుగా ఏదైనా ఎక్కువైందంటే అది అన్ని కష్టాలకి దారితీస్తుంది. ఉమ్, చివరికి దీనివల్ల ఏమవుతుంది, ప్రతిదీ ఇన్ని వివాహాలు ఇంత ఆలస్యం అవ్వడానికి ఇదే కారణం. ఏంటంటే జాతకం విషయంలో విపరీతమైన పట్టింపులు పెట్టుకుని ఉమ్, ఈ 4 నక్షత్రాల్లోనే ఇవ్వాలి, ఈ 5 నక్షత్రాల్లో అసలు ఇద్దరు వివాహం అవుతోంది అంటేనే వాళ్ళిద్దరు ప్రారంభకర్మ రాసి పెట్టిందంటే కాబట్టి వాళ్ళ వివాహం అవుతుంది, అంతే కదా. అవును. మళ్ళీ నువ్వు జాతకం చుట్టూ ఇంకా ఆ, అవునా, ఆ, వాళ్ళ జీవితం మనకి మనం ఎప్పుడు నేను ఏమంటాను, ముందు నుంచి జన్మల నుంచి మన జీవితం ఎలా గడవాల్సి రాసి పెట్టిందో అదే విధంగా గడుస్తుంది. నీకు అదే భాగస్వామి వస్తాడు. నువ్వు ఎంత అనుకున్నా, నువ్వు 25 ఏళ్ళకి విడిచేద్దాం అనుకున్నా 28 ఇలా ఏమిటది, మనకి ఏది ఏ విధంగా రాసి పెట్టాలందో ఆ విధంగా జరిగి తీరుతుంది. అటువంటి వాళ్ళే వస్తారు. ఉమ్, ఉమ్, నువ్వు ప్రత్యేకంగా ఇలా అందుకని చెప్పి జాతకాల మీద విపరీతమైనది పెట్టుకుని ఇన్ని సంవత్సరాలు ఆలస్యం చేసుకుని వాళ్ళకి ఎంత కష్టమైపోతుంది తల్లి. ఉమ్, 30-40 ఏళ్ళ దాకా వెళ్ళి. అండ్ ఇంకోటి ఏమిటి, నిందా చెప్పాను, మన జీవితం మొత్తం పూర్వజన్మల కర్మానుసారంగానే జరుగుతుంది. సో అందుకనే సపోజ్ ఎవరైనా నువ్వు ఒక మహానుభావుడి దగ్గర తీసుకెళ్ళి చూపిస్తావు, ఇద్దరు జాతకాలు చూపిస్తావు అనుకుందాం మనం. ఇద్దరు చూసి బాగున్నాయండి మీరు చేసుకోవచ్చు అని అంటారు. ఆ క్షణంలో ఏంటంటే తల్లి, వాళ్ళిద్దరి జాతకాలలో ఏమిటి రాసున్నది, యాక్చువల్గా వాళ్ళిద్దరు ఏ విధంగా గడుతున్నది, వాళ్ళ ప్రారంభ కర్మ అనేది ఉంటుండే అది ఎంతగా కప్పేస్తుందంటే ఆ చూసే జ్యోతిష్కుడికి కూడా సత్యం అక్కడ కనపడదు. ఒక మాయ కప్పేసి బాగానే ఉంది నైనా అంటాడు, సద్భావం చేసుకోండి. బికాస్ వాళ్ళిద్దరు ఏది అనుభవించాలో అది జరిగి తీరుతుంది. అర్థమైందా? వాళ్ళ జీవితం అందుకని చూడు, ఇప్పుడు నువ్వు ఒకరు కాదు, నలుగురు జాతకాలు చూపించి, నలుగురు మహానుభావులు లాంటి వాళ్ళు చూపించి, అండ్ నలుగురు కూడా ఇది బాగానే ఉంది, చక్కగా వెళ్ళండి, ముందుకు వెళ్ళండి అంటారు. అయినా కూడా సంవత్సరం లోపల ఫెయిల్ అయిపోయినవి, విడాకులు వెళ్ళిపోయినవి, సమస్యలు వచ్చినవి, విడిపోయిన వాళ్ళు, ఇలా విడాకులు మేము కలిసి ఉండలేము, విడాకులు తీసుకుంటున్న వాళ్ళు, ఇవన్నీ వింటున్నాయి కదా. మరి ఇంత నలుగురు చూసినా కూడా ఎందుకు అవుతుంది వీళ్ళకంటే, మన ప్రారంభ కర్మ అనేది పవర్ ఎంతగా ఉంటుందంటేనమ్మా, ఆ చూసేటప్పుడు ఆ జ్యోతిష్యం చూసే జ్యోతిష్కుడికి కానీ పంచాంగకర్తకు కానీ వాళ్ళకి అక్కడ కనపడనివ్వదు. అర్థమైందా? కనపడదు వాళ్ళకి. జాతకం అంతా నీకు ఎప్పుడు ఏంటి, 2 చార్ట్లు దగ్గర పెట్టుకుంటే ఇంటర్ప్రిటేషనే, అంతే కదా. ఒకటే చార్ట్ పెట్టుకున్న తర్వాత దాన్ని ఎలా చూస్తావు, ఏమిటి దాని విశ్లేషణ, ఎలా విశ్లేషణ చేస్తావు, ఆ విశ్లేషణ చేస్తున్నప్పుడు వాళ్ళ విశ్లేషణ ఎలా వెళుతుందంటే, వీళ్ళిద్దరికి సపోజ్ వీళ్ళిద్దరూ ఒక సంవత్సరం కలిసి ఉండి ఈ విధమైన కష్టాలన్నీ అనుభవించాల్సిన వాళ్ళ కర్మలో రాసిందనుకో, వాళ్ళ ప్రారంభ కర్మలో, వాళ్ళకి అప్పుడు ఏంటంటే ఆ చూసే మహానుభావుడికి ఇంత ప్రారంభ కర్మ అనుభవించి తీరాలి కాబట్టి 2 జీవులు చాలా బాగుందండి వీళ్ళిద్దరికి వెళ్ళండి అని అంటాడు. ఆయన కనపడేది అదే కనిపిస్తుంది, బాగుంది అనే కనిపిస్తుంది. ఆ విశ్లేషణ ఆయన కంటికి ఆ విశ్లేషణ అక్కడ దాకానే వెళుతుంది, బియాండ్ దట్ కనపడదు అది. ఎందుకంటే ఆ ప్రారంభ కర్మ అనేది అంత పవర్ఫుల్. ఆ చెప్పే వ్యక్తిని కూడా చెప్పనివ్వదు. చెప్పే వ్యక్తిని కూడా ఆ క్షణంలో ఏం చెప్పనివ్వదు అంటే తోచదు, ఆలోచన రాదు. అంత పవర్ఫుల్ మన జన్మజన్మల కర్మలు అనేవి, అంత పవర్ఫుల్. అందుకని మరి లేకపోతే ఇప్పుడు నేను చెప్పాను చూడు, 4-5 గొప్ప వాళ్ళకి కూడా, మామూలు కూడా కాదు, అట్లా గొప్ప వాళ్ళకి చూపించుకున్న వాళ్ళు కూడా నలుగురు బాగానే ఉన్నాయంటున్నారు కదా. బాగానే ఉందండి, చక్కగా చేసుకోండి, ఇవన్నీ కలిసే బ్రహ్మాండం కలిసే బాగుంటుందని, అయినా కూడా ఫెయిల్ అవుతున్నా మనం చూస్తున్నాం. అవును అవును.
ఇప్పుడు ఏవి చూడకుండా ఫెయిల్ అవటం ఒకటి, ఇలా అన్ని చూపించుకుని ఫెయిల్ అవుతున్నాం. అవును. మరి అలా అంటే ఏంటనమాట, మన ప్రభావం ఈ జాతకాలు కలవటం దీని మీద ప్రభావం, మన జీవిత ప్రభావం అస్సలు దీని మీద పనిచేయదు. మన ప్రారంభ కర్మ ఏది ఉందో అదే పనిచేస్తుంది. ఒకటి ఏంటి, అలా అని చెప్పి మనం అసలు ఏమి చూడకుండా చేసేసుకుంటారా, మంచిదే, భగవంతుని భారం వేసి అలా ఇప్పుడు చేసుకుంటున్నారు. అసలు మా జాతకాలు పట్టింపు లేదండి అని కూడా వింటున్నాం కదా, చేసేసుకుంటున్నారు. అది బెస్ట్. అది ఎలాగ వాళ్ళు జరగాల్సి, జీవితం ఏ విధంగా జరగాలి చక్కగా జరుగుతుంది, ఏ విధంగా జరగాలి జరుగుతుంది. ఇదేంటి, నువ్వు జాతకాల మీద కొంచెం పెట్టుకోవటం వేరు, ఏదో బేసిక్గా బాగున్నాయి అనుకోవటం వేరు, ఎక్స్ట్రీమ్గా పెట్టుకోవటం అనేది, అంత పెట్టుకోవడం వల్ల దానివల్ల ఇంకా 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 సమస్యలు పడి మనం చూస్తూనే ఉన్నాం. ఇంత చేసినా కూడా ఏమవుతున్నది, బయటపడాలి. ఏ ఏ విషయాలకి మనం జ్యోతిష శాస్త్రాన్ని నమ్ముకోవాలి, దాన్ని పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్ళాలి గురువు గారు? అసలు యాక్చువల్లీ తల్లి, ఈ జ్యోతిష శాస్త్రంలో చెప్పాలంటే ఇప్పుడు ఈ వివాహ పంతలు కానీ, ఈ ప్రెడిక్షన్స్ కానీ, మనం ఎవరిదైనా జ్యోతిషులు అడుగుతాం కదా, నాకు ఇప్పుడు ఉద్యోగం వస్తుంది, జీవితం ఎలా ఉంటుంది అనుకుంటాం కదా. ఈ ప్రెడిక్షన్స్ అనేవి ఒక స్మాలెస్ట్ పార్టే. యాక్చువల్లీ జ్యోతిష్యం అనేది చాలా విశాలమైంది. ఆ శాస్త్రంలో బేసికల్లీ అది యూనివర్స్ మొత్తానికి గ్రహగతులు, గ్రహాలు, వీటన్నిటి మూమెంట్స్, వీటన్నిటికీ సూర్యోదయం, సూర్యాస్తమానం, సూర్యగ్రహణాలు, గ్రహణాలు అవే కాదు, అసలు ఈ యూనివర్స్ సృష్టి మొత్తం కదలికలు, గ్రహాల సంచారం, వీటన్నిటి గురించి దాంట్లో ఉంటుంది. ఈ ప్రెడిక్షన్ అనేది చాలా చిన్నది. మన వాళ్ళు ఏంటంటే జ్యోతిషం అనగానే జాతకాలు చెప్పడం అన్నట్టుగా అనుకుంటున్నారు. ఇది చాలా చిన్న విభాగం అన్నమాట. మనం ఏం చేయాలంటే దీన్ని ఒక చిన్న సూచికగానే తీసుకోవాలి, ఇండికేషన్ అని. ఇప్పుడు మనం సంవత్సర ఫలాలు చూస్తుంటాం కదా, ఓకే, సంవత్సర ఫలాల్లో నీకు 12 రాశులు ఉంటాయి, ప్రతి రాశికి చెప్తారు ఈ రాశి వాళ్ళకి ఇలా ఉంటుంది, ఆ రాశి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఇవన్నీ చెప్తాం కదా ప్రతి వాళ్ళు. కానీ ఒక్కొక్క రాశిలో ఎన్ని కోట్ల మంది ఉంటారు జనం. ఇప్పుడు మన ఇండియానే తీసుకుందాం, 120 కోట్లు ఉన్నారనుకో. ఇప్పుడు మనకున్న 12 రాశులు ఒక్కో దాంట్లో 10 కోట్ల మంది ఉంటారు. మరి 10 కోట్ల మందికి ఆదాయ వ్యయాలు అలాగే ఉంటాయా? ఉండదు కదా. అంటే ఏంటనమాట, మన జన్మజన్మల కర్మలు ఏమున్నాయో వాటి బట్టే ఇదంతా గడుస్తుంది ఇప్పుడుదంతా. సో ఊరికనే ఒక ఇప్పుడు దాంట్లో ఈ సంవత్సరం మీకు ఇలా ఉంటుంది, కొంచెం బేసిక్ ఇండికేషన్ లాగా తీసుకోవాలి తప్పితే దాన్ని ఇదే ఆధారపడి నాకు ఇలాగే ఉంటుంది అని చెప్పకూడదు. బికాజ్ ఈ భూమి మీద తల్లి పుట్టిన ప్రతి మనిషిది కూడా ఎవరి జీవితం వాళ్ళదే, వాళ్ళది యునీక్ అనమాట. మన జీవితం ఎలా గడవాలన్నది మనకి యునీక్, అదే జరుగుతుంది. అందుకనే చూడు, కొన్ని తమాషా చెప్తాను, చాలామంది పిల్లలు పుట్టగానే జాతకం వేయిస్తారు కదా, మన జాతకం వేయిస్తాం, వేయించి దాంట్లో అది చెప్తాడు ఇలా ఉంది, మీరు ఏదో శాంతి చేయించండి, ఈ నక్షత్రం ఇది అని కానీ, ఓకే. అండ్ దాని ప్రకారం చాలా బాగుంటుంది పిల్లవాడికి, 11 ఏళ్ళ నుంచి బాగుంటుంది, ఇలా ఏవో చెప్తారు. కానీ వీటి జీవితం ఎటు తిరిగిపోతుందో ఎవరు తెలియదు. సో నీకు దాంట్లో కనపడేది చాలా చాలా తక్కువ. మనకి ఒక బేసిక్ ఇండికేషన్ ఏమిటి, నీకు ఈ రంగులు మంచివి, ఇటువంటి మంచివి చెప్తామే, అవి ఆ నక్షత్రాల్లో ఆ రాసుల్లో పుట్టిన వాళ్ళకి అవి అప్లై అవుతాయి. కానీ నీ జీవితం మొత్తం ఎలా గడుస్తుంది అన్నది మాత్రం చూడగానే మనం చెప్పలేం. తర్వాత నవరత్నాలని, రంగురాళ్ళు అవన్నీ ధరిస్తూ ఉంటాం. అదేంటి, సపోజ్ ఏదైనా ఒక పీరియడ్ వచ్చింది అనుకో, మనకి టాప్ పీరియడ్స్ వస్తాయి, ఆ పీరియడ్ వచ్చినప్పుడు దాని తగ్గట్టుగా ఏదైనా పెట్టుకోమని చెప్తారు వాళ్ళు. సో దానివల్ల కొంచెం ఉపశమనం మనకి కలుగుతుంది. కానీ దాంట్లో కూడా ఏంటంటే తల్లి చెప్పటం కూడా మనకి ఈ మనిషికి ఏది ఇప్పుడు ఈ నవరత్నాల్లో ఏది చెంప పగడమా ఏమిటి వీళ్ళు ధరించే నీలము లేకపోతే గోమేధికం ఏది అని కరెక్ట్గా చెప్పగలిగే మానవుడు ఉండాలి ముందు మనకి. ఇంకా ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఇవన్నీ కూడా ఒక్కొక్క దేవతకి సంబంధించింది, ఇవన్నీ కూడా అనమాట. ఒక్కొక్క స్టోన్ ఒక్కొక్క దేవతకి. సో మనకి జరుగుతున్నప్పుడు మనం పుట్టిన నక్షత్రానికి వల్ల మనకి ఏమైనా కష్టం జరుగుతుందా? ఇప్పుడు మనం నడుస్తున్న మన రాశిక ఇప్పుడు దశలు నడుస్తూ ఉంటాయి, శని దశ ఇలా చెప్తాం కదా, ఈ దశ వల్ల జరుగుతుందా, దేని వల్ల మనకి ఇప్పుడు ఈ కష్టాలు జరుగుతున్నాయని చెప్పి కరెక్ట్గా చెప్పగలిగే మహానుభావుడు ఉండాలి. అండ్ దానికి తగ్గట్టుగా ఈ స్టోన్ ఇది పెట్టుకోండి అని చెప్పి ఉండాలి. ఆ స్టోన్ కూడా ఏంటి, దానికి ఎంత వెయిట్ ఎంత అది, అండ్ అది కూడా ఏంటి, స్టోన్ అంటే ఏదో ఇప్పుడులాగా మన అందరూ ఇప్పుడు షాపుల్లో తెచ్చేసుకుని ఏమైందంటే అన్ని చోట్ల కమర్షియాలిటీ వచ్చేసినట్టే ప్రతి దాంట్లో వచ్చేసింది. జస్ట్ అలా తెచ్చేసి ఆ స్టోన్ పెట్టేసుకున్నంత మాత్రం మన జీవితాలు మారవు. పాత రోజుల్లో తల్లి ఎవరైనా
మహానుభావుడి దగ్గరికి వెళితే ఆయన ఏం చేసేవాడు తెలుసా, నీకు ఇలా ఏదైనా రాయి కోసం దీనికోసం వెళ్తే అనమాట, పరిహారం కోసం నేను ఇలా చాలా కష్టాల్లో ఉన్నానంటే ఆయన జాతకం చూసి ఈ దశ నడుస్తుందని ఇట్లా ఉంది, దీనికి నువ్వు ఇది పెట్టుకో నీకు కాస్త ఉపశమనం కలుగుతుంది అని. అది కూడా ఆయన ఏం చేసేవాడు, దానికి ముందు అది ఏ గ్రహానికి సంబంధించిందో దానికి అన్ని వేల సార్లు జపం చేయాలి, ఆ మంత్రం జపించాలి. జపం చేసి అప్పుడు ఇవ్వాలి వీళ్ళకి. ఏదో ఇలా ఆఫ్ ది షెల్ఫ్ తీసేసుకుని పెట్టుకుంటే అది కాదు. అండ్ అప్పుడు కూడా ఏంటో తెలుసా, అసలు ఎందుకంటేనమ్మా ఇది పడితే ఒక ఎత్తు, మనకి పడకపో నువ్వు ఏది పెట్టుకోపోయినా పర్వాలేదు, కానీ పొరపాటున రాంగ్ స్టోన్ కనుక ఏదైనా పెట్టుకుంటే ఇట్ విల్ గివ్ నెగిటివ్ ఎఫెక్ట్ ఆన్ అవర్ హెల్త్, బికాస్ ఇవన్నీ వైబ్రేట్ అవుతాయి లైట్ అనమాట. ఒక్కో దానికి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది, వేవ్స్ ఉంటాయి ఎనర్జీ వీటన్నిటికీ. సో ఆ రోజులు ఏం చేసేవాడైనా పూజ చేసి పర్ఫెక్ట్గా ఇచ్చి అప్పుడు కూడా ఇస్తూ ఆ చేతికి ఇస్తూ అతనికి ఏం చెప్పేవాడు ఆ వ్యక్తికి తెలుసా, ఆయన ఇది ఇస్తున్నాను నేను, ఇది నువ్వు ఒక నెల రోజుల పాటు దిండి కింద పెట్టుకుని పడుకో, నీకేమి ప్యాడ్ డ్రీమ్స్ అవి రాకుండా బాగానే ఉంటే అప్పుడు నువ్వు ధరించడం మొదలుపెట్టు. కరెక్ట్ చెప్పారు గురుగారు. అంతే పెట్టేసుకో. ఎందుకంటే అంటే అంత పవర్ఫుల్. టెస్ట్ చేసుకోనికి ముందు ఏంటి అన్ని తెలిసిన మహానుభావుడు కూడా అలా చెప్పేవాడు. ఇంక ఇప్పుడు ఈ స్టోన్స్ అంటే ఎలా ఉంటుంది నువ్వు ఎంచుకో దాన్ని పెట్టి. సో ఏది లేకపోయినా పర్వాలేదు, కానీ మనకి నిజంగా అంత గొప్పవాడు దొరికితే వాడు చెప్పిన ప్రకారం చేసి దానికి అంత పూజ చేసి అన్నీ చేసి ఇది అమ్మయ్య దీనివల్ల నాకు కొంచెం దానివల్ల కూడా ఇందాక నేను చెప్పినట్టు ఏంటి, నీకు కొంచెం ఉపశమనం లభిస్తుంది, తట్టుకునే శక్తి వస్తుంది. తప్పితే కష్టాలు దీంట్లో పూర్తి బయటపడిపోతామని కాదు. ఇప్పుడు అలా బయటపడిపోగలిగితే ప్రపంచంలో ఇందరు కోటీశ్వరులు ఉన్నారు, ఇంత డబ్బున్న వాళ్ళు ఉన్నారు, ఏది కావాలంటే సాధించగలిగిన వాళ్ళు, కావాలంటే అన్ని రత్నాలు పెట్టేసుకోగలిగిన వాళ్ళు, అయినా కూడా ఇది మరి కష్టాలు పడేవాళ్ళు పడుతూనే ఉన్నారు కదా. ఈ రత్నాలతో పాటు గురుగారు రుద్రాక్షలు కూడా పెట్టుకుంటూ ఉంటారు. అవును, వీటి పరిస్థితి ఏంటంటే ఇవి కూడా అంతేనా? అంతే. అది కూడా రుద్రాక్షల్లో కూడా నీకు అసలు ఏది ప్యూర్ కరెక్ట్ రుద్రాక్ష అని గ్రహించడం చాలా చాలా కష్టం తల్లి. అటువంటి దానికి కూడా ఏంటంటే అవన్నీ కూడా ఎంతో ఎనర్జీ ఫార్మ్స్ లాంటివి అన్నమాట. సో అది కరెక్ట్గా చెప్పగలగాలి, దాని ప్యూరిటీ కానీ అది చెప్పగలిగి ఉంటే రుద్రాక్ష వల్ల బేసికల్లీ ఆరోగ్యానికి చాలా మంచివి. మామూలుగా ఎవరైనా ధరించవచ్చు, చాలా మంచిది. రుద్రాక్ష ధరిస్తే ఎవరికైనా మంచిదే. అది మంచి ప్యూరిటీ ఉంటే మనకి అప్పుడు పనిచేస్తాయి అన్నమాట. మనకి పనిచేయటువంటి మనకి అది కొంచెం శక్తినిచ్చి ఈ వీటిల్లోంచి ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది రుద్రాక్షలు ధరించడం వల్ల. దానికి చెప్పగలిగి ఉండాలి, అది కూడా అంతటి మహానుభావుడు ఉండాలి. ఇది ఇందుకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన వాళ్ళు ఇప్పుడు వివాహాల విషయంలో ఈ విషయంలో కానీ ఏ జాతకాలు ఇదన్నా కూడా మరీ మూఢంగా వెళ్ళిపోకండి అని. ఎంత మూఢత్వానికి వెళ్ళిపోతుంది అంటే ఇంకా కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఎవరో దగ్గరికి వెళ్ళగానే ఆ జ్యోతిష్ చూసైనా నీకు 10 ఏళ్ళు అసలు బాగుండదు నైనా, ఇంకా నా చేతి నువ్వు ఎక్కువ చెప్పించుకొని ఉంటాడు. అసలు అలా ఎప్పుడు మనం చెప్పకూడదు. ఏ జ్యోతిష్కుడు కూడా నీకు బాగుండదు ఇన్ని సంవత్సరాలు, బికాజ్ అది మనిషిని చాలా ఇంపాక్ట్ చేస్తుంది. అలాగే ఆయుష్ అనేది కనపడుతుంది, అస్సలు మన జాతకంలో కనపడదు. చాలా 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 ఎంతో మహానుభావులతో చెప్పితే ఆయువు అని చెప్పలేదు. చాలామంది ప్రతి వాళ్ళు ఇప్పుడు అడిగాకి వస్తున్నావు నా ఆయుష్ అన్నాడండి అండి. అది సపోజ్ ఏదైనా ఆయన అన్నాడు అనుకో నీకు 60-70 అని, నిజంగా నువ్వు 100 ఏళ్ళు బతికేసిన తర్వాత నీవు వినేటప్పటికి నీకు ఇప్పటి నుంచే నీకు బాధ పట్టుకుంటుంది. బెంగపట్టుకుని మనిషి అన్ని విధాల ఎప్పుడు కూడా మనిషి నుంచి ఎలా జీవిస్తాడు, రేపటి మీద ఆశతో జీవిస్తాడు, అంతే కదా. అండ్ మనం చేసుకుంటూ పోవటం, భగవంతుని నమ్మటం, చక్కగా నమ్మటం, చేసుకుంటూ పోవటం. అది చెప్తున్నాను. ఇవి అప్పుడు చక్కగా హీల్ టేక్ కేర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. అన్నింటిలో చక్కగా అలాగా చూస్తాడు. మనం ధర్మంగా ఉంటే ఎందుకు చూడ్డా ఆయన వచ్చి మన పక్కన కూర్చుంటాడు చక్కగా. మూఢత్వం ఎంత కాకపోతుంది. ఇప్పుడు మన వాళ్ళు అంటారు చూడు, మా అబ్బాయి పునర్వసు నక్షత్రంలో పుట్టాడండి, ఆనువారు నక్షత్రంలో చెప్పుకుంటారు కదా, మా అబ్బాయి శ్రవణ నక్షత్రంలో పుట్టాడు, శ్రవణ నక్షత్రంలో పుడితే విష్ణుమూర్తిది కదా. సో ఇప్పుడు ఇందాక ఏంటంటే కొంతమంది ఇప్పుడు అంతా చూసాక సిజేరియన్స్ చేయిస్తున్నారు కదా. సిజేరియన్స్ ఏమిటి, ఆ టైంకి కావాలని ఆ నక్షత్ర టైంకి చేయించుకుంటున్నారు కదా. అవునండి, అవును కదా. మా శ్రవణ నక్షత్రంలో కావాలి, స్వాతి నక్షత్రంలో కావాలి, లేకపోతే రోహిణి నక్షత్రంలో అయితే కృష్ణుడిలాగా ఉంటాడు, పుబ్బా నక్షత్రంలో అమ్మవారి లాగా ఉంటారు, ఉత్తర నక్షత్రంలో ఇంకా అమ్మవారి లాగా, స్వాతి నక్షత్రం హనుమంతుడు అనమాట, స్వాతి నక్షత్రం అండి, శ్రవణ నక్షత్రంలో విష్ణుమూర్తి, రోహిణి కృష్ణ, అలా ముహూర్తం పెట్టి పెట్టించుకున్నాను. అలా పెట్టచ్చు. శ్రవణ నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ విష్ణుమూర్తులు, స్వాతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళంతా హనుమంతులు, కృత్తిక నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ
సుబ్రహ్మణ్య స్వామి లాగాను, స్వాతి నక్షత్రంలో హనుమంతుడు వాళ్ళ లాగాను, రోహిణి నక్షత్రంలో కృష్ణుని వాళ్ళ లాగాను ఉంటే మన చుట్టూతో అంతా దేవతాగణమే ఉండాలి. మనుషులు తక్కువను దేవతాగణం ఎక్కువ ఉండాలేమో. అందరూ దేవతలే ఉండాలి కదా. అంతే కదా. అంతే. కానీ అలా అని చెప్పి అందరూ అలా ప్రవర్తించట్లేదు. అన్ని అన్యాయాలు అన్ని చూస్తూనే ఉన్నారు. అవునవును. ఓకే. సో మనిషి జీవితం ఏంటంటే ఇది మన తాపత్రయం కొద్దీ మనం చేస్తామే తప్పితే వాళ్ళ జీవితం ఎలా గడవాలి. ఇప్పుడు ఇందాక ఇప్పుడు నువ్వు అనుకున్నట్టు ఇప్పుడు శ్రవణ నక్షత్రం అంటే వెంకటేశ్వర స్వామి అంటే విష్ణుమూర్తిది. మనకుండే నక్షత్రాలు 27 నక్షత్రాలు. ఈరోజు ఇందాక నేను చెప్పినట్టే 120 కోట్ల మంది జనం ఉన్నాం మనం. ఏమిటి మొక్క ఇండియా తీసుకుంటే ప్రపంచంతో బిలియన్స్ అయిపోతాం. ఈ 120లో ఊరికి స్టాటిస్టిక్ యావరేజ్గా అనుకుందాం. యావరేజ్గా అనుకుంటే 27 నక్షత్రాలు కదా. సో ఈ శ్రవణ నక్షత్రంలో 4-5 కోట్ల మంది ఉంటారు. 4-5 కోట్ల మంది మహావిష్ణువులు అయితే అసలు ఈ కష్టాలు ఈ ప్రపంచం ఇదంతా ఎందుకు? అందరూ మహావిష్ణు గుణాలతో ఉండేటట్టయితే. అలాగే ఇప్పుడు పునర్వసు రాములు వారి నక్షత్రం, పునర్వసులో ఇంకో 4 కోట్ల మంది ఉన్నారు యావరేజ్గా. శ్రీరామచంద్రులే, అంతా శ్రీరామచంద్రులే. అంత మహానుభావులు అయితే ఇన్నెందుకు అంటే ఏంటంటే తల్లి, మన జీవితం అంతా కూడా మనం పుట్టిన నక్షత్రం బట్టో, మనం పుట్టిన రాశిని బట్టో, ఆ క్షణాన్ని బట్టో వీటన్నిటి వల్ల కూడా ఎక్కడా నిశ్చయింపబడదు. మనం ఏ కుటుంబంలో పుట్టాము దేని వల్ల ఏది నిశ్చయింపడదు. ఇదంతా మన జన్మజన్మల ప్రారంభ కర్మ. ఎన్ని జన్మల క్రితం ఎప్పుడు అనుభవించిందో అదంతా తీసుకెళ్తూ ఉంటాం. అందుకనే నువ్వు ఇంత సిజేరియన్ చేసి ఇంత ముహూర్తాలు పెట్టినా వాడు గొప్పవాడమని లేదు. అయితే అవ్వచ్చు, ఓపెన్ అవ్వవచ్చు. అంతే. నేను ఇప్పుడు చెప్పాను కదా, అందరికి విష్ణు లక్షణాలే ఉంటున్నాయా, అందరికి రాముల లక్షణాలే ఉంటాయా? ఈ నక్షత్రాల్లో పుట్టిపోయినా ఏ నక్షత్రంలో పుట్టినా వాడు చక్కగా బ్రహ్మాండంగా ఉండొచ్చు. మంచి లక్షణాలతో మంచి నడవడికలతో నలుగురికి చేస్తూ ఉండొచ్చు. ఇవన్నీ దేనివల్ల వస్తాయి? జన్మ జన్మాంతర మన పాప పుణ్యాల ఫలం వల్ల, సంస్కారాల వల్ల వస్తాయి మనకి. అది కూడా ఒక జన్మ కాదు కదా. నేను అందరితో ఏం చెప్తాను, మనం కలియుగం ఇప్పుడు కలియుగం స్టార్ట్ అయ్యి 5120 సంవత్సరాలు అయింది ఇప్పటికి. ఒక్కొక్కడు మనం 100 ఏళ్ళు బతికామన్నా ఇప్పటికే 50 జన్మలు అయ్యాయి మనకి. దీని వెనకాల ద్వాపర యుగం. ఈ కలియుగం ఏమిటి? 4,32,000 సంవత్సరాలమ్మా కలియుగ ప్రమాణం వచ్చి. 4,32,000లో మనం ఇప్పుడున్నది దగ్గర దగ్గర 5,120 ఎక్కడ ఉన్నాం, 122 సంథింగ్ అనమాట. అంటే ఇంకా 10,000 కూడా రాలేదు. ఇప్పుడే ధర్మం బయట ఇలా ఉంది, ప్రపంచం అంతా చూస్తున్నామే. ముందు ముందు ఎలా ఉంటుంది? సో ఇదేంటంటే సైకిల్ అనమాట. నన్ను అందరూ ఈ మధ్య అదే అడుగుతున్నారు, ఎందుకంటే ఇంత అధర్మంగా ఉంటుంది బయట, ఇంత అన్ని వ్యవస్థలు దుర్మార్గంగా అయిపోతున్నాయి. ఇన్నాళ్ళు ఏదో కొన్ని చోట్ల అనుకునే వాళ్ళం, ఇప్పుడు ప్రభుత్వాలు కానీ అసలు జనరల్ సామాజికంగా సొసైటీలో చూస్తే అన్ని వ్యవస్థల్లోనూ అన్యాయం వచ్చేసింది కదా. ఈ కరప్షన్, న్యాయం లేకపోవడం, ధర్మం లేకపోవడం, ఇవన్నీ కూడా ఇదేంటంటే తల్లి ఒక సైకిల్ అనమాట. సృష్టిలో రకరకాల సంవత్సరాలు, 400-500 సంవత్సరాలు, 1000 సంవత్సరాలకి ధర్మం ఇలా పడిపోతూ ఉంటుంది, మళ్ళీ బయటకు వస్తూ ఉంటుంది. 30-40 సంవత్సరాలు అయినప్పటికీ మళ్ళీ బయటకు వస్తూ ఉంటుంది. అంటే కొంచెం కొంచెం ఉద్ధరింపడి ఈ సైకిల్ వల్ల ఇప్పుడు మనం అలాగా ఒక చాలా టఫ్ సైకిల్లో ఉన్నాం. ఎంతో టఫ్ సైకిల్లో ఉండటంతో ఏమవుతుంది మనకి, ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు చూడు ఇందాక నువ్వు అనుకున్నామే ఎంతో మంచి వాళ్ళు కూడా కష్టాలు పడుతున్నామని. ఏమవుతుందంటే ఇటువంటిప్పుడు ఎప్పుడైతే సమాజంలోనే న్యాయం, ధర్మం అనేవి లేవో, చాలా తక్కువైపోతున్నాయో, సామాన్య మానవులు ఇప్పుడు వాళ్ళు పడే కష్టం కూడా ఏంటిట, ఒక జన్మలో పడాల్సింది ఇప్పుడు మనం ఇప్పుడు పడుతున్నాం అనుకో, ఒక 20-30 జన్మల పాప ఫలం అంతా ఇప్పుడు అనుభవించేస్తాం, ఒకసారి మీదకి వచ్చి పడిపోతుంది. అర్థమైందా? ఒకటే జన్మకి అంత కష్టం వస్తుంది. 20-30 జన్మల కష్టం అంతా మన ఇప్పుడు పడుతుంది మనకి వచ్చి. అర్థమైందా? అందువల్ల ఏమవుతుంది, ఎక్కువ కష్టం పడాలి. అందుకని ఏమవుతుంది, మహానుభావులు అందరూ కష్టాలు పడుతున్నారంటేనే మనకి కొంతమంది జీవితాల్లో మన చుట్టుపక్కల కుటుంబాల్లో చూస్తున్నాం, కష్టం మీద కష్టం, కష్టం మీద కష్టం. ఎన్నో దీంట్లో పర్వాలేదు అనుకుంటే వాళ్ళు ఇంకో కష్టం. అది ఈ మధ్య ఎక్కువ వింటున్నాం. నువ్వు గమనించు, గత 4-5 సంవత్సరాలుగా ఎక్కువగా చూస్తున్నాం. ఈ 2-3 ఏళ్ల నుంచి ఇంకా ఎక్కువ చూస్తున్నాం. అయ్యో ఈ మనిషి పాపం ఏదో తండ్రిని కోల్పోయాడు అనుకోగానే వీడికి ఏదో యాక్సిడెంట్ అవుతుంది, వీడికి ఏదో ఉద్యోగం పోతుంది, ఎన్నో కష్టమే. అదేంటంటే ఎప్పుడైతే ప్రపంచంలోనే బయట ధర్మం అనేది లేదో అప్పుడు ఒక 20-30 జన్మలవన్నీ కూడా ఒకేసారి అనుభవానికి వచ్చేస్తాయి మనుషులు. వేరే బయట నీకు ధర్మంగా నిలిచిందనుకో, అప్పుడు ఏమవుతుంది తెలుసా, అసలు మనం చేసుకున్న పాపం, పుణ్యం పాపం రెండు రావాలిగా మనకి, రెండు అనిపిస్తాం కదా. ఈ
అప్పుడేమో నీ పుణ్యఫలమే ఎక్కువ అనిపిస్తావు, పాపఫలం తక్కువ అనిపిస్తావు ఆ టైమ్స్లో. అంటే ఏంటి, సపోజ్ రాములు వారు ఉన్నారు అనుకుందాం, మనం అనుకుంటామే శ్రీరామచంద్రుడు ఉన్నప్పుడు అంతా ఎంతో సుఖశాంతులతో బతికారు, సస్యశ్యామలంగా ఉండేది, ఇవన్నీ చదువుతాం కదా మనం. మనుషులందరూ అసలు దొంగతనం లేదు, ఇల్లు తలుపులు తీసుకునేవి, ఎంతో రామరాజ్యం కోరుకుంటున్నాం కదా, రామరాజ్యంలో అందరు సుఖంగా ఉండేవాళ్ళు కదా అని. కానీ రామరాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా అంతకుముందు జన్మల్లో ఏవో పాపాలు చేసి ఉంటారు కదా, వాళ్ళంతా పుణ్యాత్మలు ఇవ్వాలని లేదు కదా. మరి వాళ్ళు అంతకుముందు జన్మల్లో చేసిన కష్టం అంతా వాళ్ళు కష్టాలు పడాలి కదా. సో రామరాజ్యంలో ఉన్నప్పుడు కూడా మనుషులు కష్టాలు పడాలి బాగా, అంతే కదా, ఎవరి జన్మ వాళ్ళు చేసుకుంటే కదా. కానీ ఏమవుతుంది, ఎప్పుడైతే రాజు అంతటి మహానుభావుడో ధర్మాత్ముడో అండ్ చుట్టూతో అన్ని వ్యవస్థలో ధర్మంగా ఉన్నాయో, అప్పుడు ఉండే ప్రజలకి కూడా, అందరి జీవులకి, ప్రజలకి, ప్రకృతి, జీవులు అన్నీ అనుకున్నాం, వీటన్నిటికీ కూడా వాటి పూర్వజన్మ పాప ఫలాలు చాలా తక్కువగా వస్తాయి అప్పుడు అనుభవానికి. అప్పుడు ఆగిపోతాయి. నువ్వు అంతకుముందు ఒక 500 కేజీలు మూట కట్టుకున్నావు అనుకో, ఈ రాముల వారి ధర్మంగా ఉన్నప్పుడు అది రాదు ఎప్పుడు. అది ఏదో 10 కిలోలు వస్తుంది అనుభవానికి, అంతే. నేను ముందే చెప్తున్నా, అది ఎప్పుడు అనుభవానికి వస్తుంది, ఎప్పుడైతే అధర్మం కలియుగంలో పడిపోయి ద్వాపరయుగం వచ్చింది, ద్వాపరయుగంలోనే స్టార్ట్ అయింది కష్టాలు. మనుషులు అధర్మం కొంచెం, ధర్మం 4 చెప్తుంటే ఒక్కొక్క పాదం తగ్గుతూ పోతుందని. ఇప్పుడు మనం మహాభారతం ఇవన్నీ చూసాం కదా. సో అలా ఇప్పుడు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, పూర్తిగా ధర్మం తగ్గిపోయేటప్పటికి అది మొత్తం 100 కిలోలు అలా పడిపోతున్నాడు మన మీద. సో ఎప్పుడైతే అందుకని ఏంటి, నీకు ఆ రోజుల్లో నేచరు, ప్రకృతి, సీజన్స్ అన్నీ అలా ఉండేవి. ధర్మం ఎప్పుడైతే ఉందో, ఇప్పుడు చూడు అధర్మం ఏంటంతో అసలు నీకు సమ్మరు, వింటరు అన్ని కలిసిపోతుంది. అవును, ఏ సీజన్ ఏంటో కూడా మనం చెప్పుకోలేకపోతున్నాం. అసలు సీజన్ అనేది లేదు నీకు. త్రూఅవుట్ ది ఇలాగే ఎండాకాలం వర్షాలు పడవు. ఎందుకు ఇదంతా? ఈ ధర్మం లేకపోవటం వల్ల ప్రతి దాని మీద మనకి జీవిస్తూ ఉంటుంది. అందుకని ఏంటంటే, మనుషులు ఎవరికి వాళ్ళు వీలున్నంత వరకు ధర్మం ఆచరించడానికి ప్రయత్నించండి. తప్పకుండా ఆచరిస్తే దానివల్ల ఈ ప్రభావం కొంచెం ఉన్నది. లేకపోతే ఇప్పుడు మనం ఎప్పుడు అసలు సునామీలు అనేది ఒక 50 ఏళ్ల క్రితం విన్నాం మనం. మన చిన్నప్పుడు మన తాతలు ఎవరు సునామీలు వచ్చింది చెప్పిన వాళ్ళు. మన ఈ వైరస్ చూసాం కదా, కరోనా. అసలు ఎవరు కూడా వాళ్ళ జీవిత కాలంలో నీకు ఎన్ని కోట్లు ఉండని ఏముండి తలుపేసుకుని పక్క వాళ్ళతో మాట్లాడాలంటే భయపడే పరిస్థితికి వెళ్ళిపోయాం. అవునండి. ఏది కాపాడింది మనిషిని? ఎందుకు ఇటువంటి విపత్తులు వస్తున్నాయి? అసలు బయటే అధర్మంగా ఉండటంతో, అన్ని చోట్ల అధర్మం పెరిగిపోవడంతో ప్రకృతి కూడా సహకరించదు. ప్రకృతి అంటే భగవంతుడే కదా, అంతే కదా. ప్రకృతి కూడా సహకరించదు. చివరికి సహకరించకపోవడంతో ఈ సీజన్స్ అన్నీ పోదానికి ఒకటి అవుతాయి. అసలు ఏ సీజను ఏది, ప్రకృతిలో ఉన్న ధర్మమే తప్పుతుంటే ప్రకృతి మాత్రం ఎందుకు ఉంటుంది? కానీ మనుషులు అది మన మీద ఎఫెక్ట్ పడుతున్నారు. పడేటప్పుడు పాపం అందుకనే ఇన్ని కష్టాలు పడుతున్నారు. ఒకటి ఏంటంటే, నేను అందరికీ చెప్పేదమ్మా, మనకున్న ఇప్పుడు అందరికీ పెద్ద పెద్ద పూజలు చేయించుకోవడానికి వీటన్నిటికీ అంత తాహతు అంత ఉండకపోవచ్చు, అంత స్తోమత లేకపోవచ్చు. ఇలా కష్టాలు ఈ టైంలో ఇలా ఉంటుంది కాబట్టి అసలు సమాజం అంతా కూడా ఇది ఇంకొక 4-5 ఏళ్ళ పీరియడ్ ఇట్లాగే ఉంటుంది. ప్రపంచానికి 20-28 దాకా కొంచెం టఫ్ పీరియడ్ ఇది. సో ఇప్పుడు ఏంటి నేను అనేది అందరినీ, మీరు ధర్మంగా ఉండండి. మీకు తోచినంతలో మీరు నలుగురికి దానం చేయండి. ఏదో తినడమో పడమో మనకు తోచింది ఏదో, అది మనుషుల్ని బాగా కాపాడుతుంది. కలియుగంలో దానం కాపాడినట్టు ఇది కాపాడు. మీరు ఎన్ని యజ్ఞాలు చేయండి, యాగాలు చేయండి, వాటి ఉండికంటే ఫలితం వాటికి ఉన్న, వాటి ఏ స్తోమత లేకపోయినా మీరు చేసేది మీకున్న దాంట్లో మీ కంటికి ఎదురకుండా కనపడే వ్యక్తులకి, అది కూడా నేనంటాను, మీది ఎక్కడో ఏదో అమెరికాలో పెద్ద ఫౌండేషన్ ఉంది, ఆ ఫౌండేషన్ నేను ఏదో ఇస్తాను, లేకపోతే ఢిల్లీలో అది పెద్ద ఫౌండేషన్ ఉంది, దానికి ఏదో నేను ₹1,00,000 పంపిస్తాను, అలా కాదు. మీ కంటి ఎదురకుండా ఉండే జీవులకి, మీ దగ్గర పనిచేసే వాళ్ళకి, వీళ్ళందరికీ సహాయం చేయండి. అది కాపాడినట్టు ఏది కాపాడుతుంది. నేను అనుభవపూర్వకంగా చూశాను ఇన్ని సంవత్సరాలుగా. అది బికాజ్ ఒక ఆత్మ పడే సంతోషం, ఆ బ్లెస్సింగ్స్ మనకి చాలా వస్తాయి అన్నమాట. అండ్ ప్రతి మనిషిలో మన వాళ్ళు అంటారు చూడు, మానవ సేవే మాధవ సేవ, చిన్నప్పటి నుంచి వినేది అదే కదా. అవునండి. ప్రతి మనిషిలో అంతరాత్మ రూపంలో ఉండేది ఆ భగవంతుడే. భగవంతుడు కూడా సంతోషిస్తాడు. ఎప్పుడైతే మనం ఇంకోటికి సహాయం చేస్తామో భగవంతుడు సంతోషిస్తాడు. అండ్ వాళ్ళు మనకి చెప్పకపోవచ్చు. ప్రతి వాళ్ళకి అంత ఓపిక, అంత వీలు, టైం ఉండదు. అందువల్ల మనం చెప్పకపోవచ్చు, కానీ ఆ బ్లెస్సింగ్స్ బాగా పనిచేసి మనకి ఈ కష్టాల నుంచి ఉపశమనం కలుగుతుంది అన్నమాట. కొంచెం ఉపశమనం కలుగుతుంది.
గురుగారు మీరు స్వామివారి మీద ఎన్నో ఆ. అద్భుతమైన పుస్తకాలు రాశారు. ఉమ్. నిరంతరం రాస్తూనే ఉన్నారు, ఆయన సేవలోనే ఉంటున్నారు. ఉమ్. ఇంత శక్తి ఎలా వస్తుందండి మీకు? ఓ, నాకంటారా? అంతే మీకే. ఇంత అద్భుతమైన శక్తి ఆయనే ఇస్తున్నాడు తల్లి, ఆయనే ఇస్తున్నాడు. నిజంగా మీరన్నా చాలా కరెక్ట్. నేనే అనుకుంటూ ఉంటాను, ఆ, ఒక పుస్తకం రాసి ప్రింట్ చేయటం, అసలు ముందు రాయటం, ప్రింట్ చేయటం, పోనీ ప్రింట్ చేసేసి మనం ఎవరికైనా సేల్కి ఇచ్చేస్తే మనకి అయిపోతుంది అక్కడితో. మీ స్వయాన మీ చేతుల ద్వారానే వారికి పంపుతూ ఉంటారు. పంపుతున్నాం అందరికీ. అసలు అలా ఒకటి కాదు, 28, 30 పుస్తకాల దాకా రాశాను నేను ఇప్పటికి. ఒక్కొక్క ఆల్మోస్ట్ పుస్తకాన్ని ఎన్ని ప్రింట్స్ చేయిస్తారండి? నేను సాధారణంగా అమ్మ ప్రతి పుస్తకం రాయగానే ఫస్ట్ మేము ఒక 5,000 కాపీలు ప్రింట్ చేస్తాను. నేను ప్రింట్ చేస్తాం. నేను 2001 నుంచి మొదలుపెట్టాను ఇవన్నీ రాయటం. 2001లో మొట్టమొదటి శ్రీనివాస మహత్యం రాశాను. తర్వాత 2005లో ఈ వెంకటేశ్వర వ్రతకల్పం అనమాట. ఈ వ్రతకల్పం 2005లో రాసినప్పటి నుంచి అప్పటి నుంచి ఇప్పటికీ ఈ వ్రతకల్పం అప్పటి నుంచి ఇప్పటికి ప్రతి 6 నెలలకి నేను కొత్త పుస్తకం రాస్తూ వచ్చాను. ప్రతి 6 నెలలకి కొత్త బుక్ రాయటం ఏదో ఒకటి. దాంట్లో తిరుమలకు సంబంధించినవే ఒక 18 పుస్తకాలు రాశాను. రకరకాల విశేషాలు స్వామివారికి, మన వాళ్ళు నడిచెక్కుతాం కదా, దాని మీద ఒకటి, ఇట్లా ఎన్నో విశేషాలు రాశాను అనమాట. సో దీంతో పాటు ఇలా వెంకటేశ్వర వ్రతం అయితే ఎలా రాశాను, అమ్మవారి మీద శుభదుర్గావతం అని, లక్ష్మీ మహత్యం అని, యాదగిరి లక్ష్మీ నరసింహవతం అని, శ్రీకృష్ణ వతం అని, ఇలా చాలా రాశాను. ఆనంద ఆంజనేయం అని, హనుమంతుడి మీద ఒకటి, సుబ్రహ్మణ్య వతం అని ఒకటి, ఇట్లా చాలా రాశాను. జ్ఞాన సరస్వతి వతం అని చెప్పి, శ్రీ సాయిబాబా మీద సాయి రక్షావతం అని చెప్పి ఒకటి రాశాను. ఇలా చాలా రామరక్షావతం అని చెప్పి రాముల వారి మీద ఒకటి, మహేశ్వర వ్రతం అని మీద, ఉమామహేశ్వర వ్రతం శివుడి మీద, ఇవన్నీ ఇలా ప్రతి బుక్ రాయగానే ఒక 5,000 10,000 ప్రింట్ చేస్తుపోతాం. అయితే ఏంటంటే తల్లి, ఈ వెంకటేశ్వర వ్రతం మాత్రం ఇప్పుడు విపరీతంగా వెళ్ళిపోయింది ప్రపంచంలో. వెళ్ళిపోయి ఆ రోజు నుంచి ఈ రోజుకి ప్రతి 6 నెలలకి 10,000 ప్రింట్ చేస్తున్నాం. ప్రతి 6 నెలలకి 2005 నుంచి ప్రింట్ చేయటం, ప్యాక్ చేయటం, అందరికీ అసలు నేనే 2-3 లక్షల అడ్వాన్స్ చేత రాసుంటా. నిజంగా ఏ శక్తి నాకు ఇస్తుందో నాకు అర్థం కావట్లేదు. 68 ఏళ్ళు ఇప్పుడు నాకు వయస్సు. ఇన్నాళ్ళు చేసాం. ఇప్పటికీ నేను పొద్దున 6 నుంచి నా ఫోన్ మోగుతూనే ఉంటుంది. అవునండి, నేను చూస్తాను కదా, ఇలా పెడితే అలా మోగుతున్నాను, చూస్తున్నారు కదా. చాలా మందికి మాట్లాడుతూనే ఉన్నాను, ఆన్సర్స్ ఇస్తున్నాను. అండ్ ఈ లాస్ట్ సంవత్సరం ఏంటంటే నేను ఇన్నాళ్ళు ఏంటంటే తల్లి కొంచెం లో ప్రొఫైల్గా ఉన్నాను 2023 దాకా. 24లోనే మీ ఇంటర్వ్యూ ఇది కొంచెం. సో ఇప్పుడు ఇంకా విపరీతంగా వెళ్ళిపోయి, అంటే ఏంటంటే నేను అనుకుంటాను భగవంతుడు కూడా ఇప్పుడు ఈ వెంకటేశ్వర వ్రతం అని చెప్పి చాలా తేలిక చేసుకోవటం, అండ్ చేసుకున్న వాళ్ళకి ఎన్నో అనుభవాలు జరుగుతున్నాయి, ఎన్నో మెరికలు జరుగుతున్నాయి వాళ్ళ జీవితాల్లో. అలా క్షణంలో చూపించేస్తున్నాడు. ఇంతకుముందుకి ఇప్పటికీ ఇంకా తొందరగా అనమాట. ఇప్పుడు నేను చూస్తున్నాను, ఒక 3 వారాలు వెంకటేశ్వర వ్రతం చదవగానే వాళ్ళ పెళ్లి సెటిల్ అవ్వటము, లేకపోతే 14 ఏళ్ళ తర్వాత కన్సీవ్ అయ్యామని చెప్పటము. అండ్ ఇంకోటి దీంట్లో తేలిక అనమాట. దీనికేం పెద్ద నియమనిష్టలు, ఉపవాసాలు కథలు చదువుకున్నా చాలు. ఎప్పుడైనా ఇలా కూర్చుని పొద్దునో రాత్రో సాయంత్రం ఆ కథలు చదువుకో నమస్కారం పెట్టినా ఉన్న చోట నుంచి చక్కగా ఆయన వెంటనే అనుభవిస్తున్నాడు. సో బహుశా నేను అనుకుంటాను, ఇందాక చెప్పాను కదా, ఏంటి మనకి ధర్మం అంతా ఇప్పుడు కాలంలో తగ్గిపోతుంది అనుకుంటున్నాం కదా బయట అందరం మనం. అందుకని ఆయన ఇంకా అలా ఆ వైపు అలా వ్యాపించేద్దామని ఒక్కసారిగా రావడంతో ఈ గత సంవత్సరం ఈ జనవరి ఫిబ్రవరిలో నేను ఇంటర్వ్యూ మొదలుపెట్టాను కదా, అప్పటి నుంచి ఇప్పటికీ తల్లి ఇప్పుడు ఇన్నాళ్ళు మేము 6 నెలలు నేను ప్రింట్ చేసిన వాడిని, ఈ సంవత్సరం అంతా ప్రతి నెల మేము 10,000 ప్రింట్ చేస్తున్నాం. 10,000 అసలు వైకుంఠ ఏకాదశికి అయితే ఐ థింక్ 25,000 కాపీస్ ఆ ఒక్కరోజే డిస్ట్రిబ్యూట్ చేసాం. అప్పుడు నేను యాక్చువల్గా ఇండియాలో లేను, అమెరికా వెళ్ళాను. అయినా మన మిత్రులు కొంతమంది స్వామివారి భక్తులు చక్కగా 10,000 తీసుకెళ్ళి తిరుమలలోనే డిస్ట్రిబ్యూట్ చేశారు. ఒకడైతే మహానుభావులు చక్కగా తిరుమల ఆలయం ఎదురకుండా వైకుంఠ ఏకాదశి రోజు 10,000 పంచారు. అలా ఎందరో చోట పంచుతున్నారు. సో ఇప్పుడు ఇది దీంతో పాటు ఏంటి, మనకి 3 పిల్లలు మాకు, ఈ వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, పిల్లలు అందరి పెళ్ళిళ్ళు అయ్యాయి, ఇవన్నీ ఉంటుంటాయి కదా. అనుకుంటాలు వెళ్ళేవాళ్ళు, మేము 5 అన్నదమ్ములు, నేనే పెద్ద మా ఫ్యామిలీలో, 4 చిన్నవాళ్ళు. సో అందరం కలుస్తూనే ఉంటాం. అప్పుడప్పుడు అమ్మ నాన్నగారు లేరు, కాలం చేశారు ఇప్పుడు. సో వీటన్నిటితో పాటు ఈ పుస్తకాలు అండ్ రకరకాల సలహాలు అడిగేవాళ్ళు, పుస్తకాలు. అందులో నేను అందరికీ చెప్తున్నాను, నేను 14,000 ఈమెయిల్స్ వచ్చాయి నాకు. నిన్న ఒక వారంకి మేము కిందటి సంవత్సరం డిసెంబర్ దాకా వచ్చిన వాళ్ళందరికీ పంపించాను నేను. అంటే ఆల్మోస్ట్ ఒక 12,000 ఈమెయిల్స్కి అందరికీ ప్యాక్ చేయడం, పంపించడం. అసలు వాళ్ళు ఎవరు, నేనే కాదు, నేను అమెరికాలో మా అమ్మాయి ఉంటుంది, ఆ ముక్త,
అది దానికి మెయిల్ ఐడి ఇచ్చేసాను. ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు, పాప శర్వాణి అని ఒక అమ్మాయి ఎంతో సేవ చేస్తుంది, అంకుల్ నేను చేసి పెడతానంటే ఇచ్చేసి వాళ్ళందరూ లేబుల్స్ చేసేస్తున్నారు. అడ్రస్ మెయిల్ చూసేసి అడ్రస్ లేబుల్ చేసి నాకు పంపించడం, అందరికీ ప్యాక్ చేయడం, ప్రతి వారం 200 ప్యాక్ చేసి పంపిస్తున్నాం. నువ్వు ఆశ్చర్యపోతావు, నేను ఒక్క ప్రతిదీ డిటిడిసి కొరియర్లో పంపుతున్నాం. భగవంతుడు ఏర్పాటు చేసినట్టుగా ఒక 4-5 ఏళ్ల క్రితం మా ఇంటి దగ్గర ఒకతను ఉంటాడు, మదన్ అని, డిటిడిసి పిల్లాడు. అతను అన్నాడు, సార్ నేను మీకు సేవలా చేసి పెడతాను, ఇంటికి వచ్చి ఏదో రీజనబుల్గా, అంటే మిగతా వాళ్ళకంటే కొంచెం తక్కువ ఛార్జ్ చేస్తాను, బికాజ్ మీరు పుస్తకము ఫ్రీగా ఇస్తున్నారు, కొరియరు ఫ్రీగా చేస్తున్నారు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు ఇన్ని అడ్రస్లు ఇలా చేస్తున్నారని అతను కొంచెం రీజనబుల్గా చేస్తున్నాడు. నేను అతనికే ఈ సంవత్సరం అంతా తల్లి, ఇప్పుడు చెప్పుకోవచ్చో చెప్పకూడదు తెలియదు, చెప్తున్నాను, ప్రతి నెల డిటిడిసి కొరియర్కి మేము 45,000 పే చేస్తున్నాను. నేను 40,000 కొరియర్, జస్ట్ కొరియర్ ప్యాకెట్స్కి. ఇంకా పుస్తకాలకి కాదు, ముద్రణకి కాదు, అదంతా వేరు. ఓన్లీ కొరియర్ అతను వాళ్ళకి ఇస్తున్నది నేను ఇంత 30,000-40,000 కొరియర్కి ఇస్తున్నాం. అంటే అన్ని వేలు ప్యాకెట్స్ ఇస్తున్నాయి. ఏం లేదు, జీవితాలు బాగుపడతాయి. నిన్నెవరో నన్ను అడిగారు, అసలు ఎందుకని మీరు హాయిగా సేల్కి ఇచ్చేస్తే సరిపోతుంది కదా, ఎప్పుడో ఇచ్చేసి ఉండొచ్చు కదా, ఈ తాపత్రం అంతా ఎందుకు అని. కరెక్టే, కానీ నువ్వు సేల్కి ఇస్తే ఇప్పుడు నిజంగా నేను 2005లోనే ఈ వెంకటేశ్వర గారు అమ్మేసి ఇంకో పుస్తకం ఏదని అనుకోతండి, అమ్మితే ఏమవుతుందో పుస్తకం, అది ఎక్కడో షాప్లో పెడతారు, ఎంతమందికి రీచ్ అవుతుంది అది కదా, ఏదో షాప్లో పెడితే తెలిసిన వాళ్ళు 4 కొనుక్కుంటారు ఈ పుస్తకాలన్నీ కూడా. అంతేగాని ప్రతి విలేజ్కి ప్రతి మనిషికి వెళ్ళాలంటే స్వయాన మీ చేతుల మీద, మనం నా చేతులు అనుకోవద్దు, భగవంతుడు అనుగ్రహం ఇదంతా భగవంతుడు అనుగ్రహం తప్పితే ఇంకోటి కాదు. అసలు ఏ శక్తిని ఆయన అలా వెనకాల కార్యక్రమానికి ఆయన మిమ్మల్ని ఎంచుకున్నారు, అంత చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు తెలుగు ఒకటే కాదు, మన వాళ్ళకి తెలియదు ఏంటంటే, తెలుగుతో పాటు ఇంగ్లీషు, తమిళ్, కన్నడ, మలయాళం అన్ని భాషలు, అన్ని బుక్స్ ఉన్నాయి, ప్రింటెడ్ బుక్స్ నా దగ్గర. ప్రింట్ కూడా చేస్తున్నాం, తమిళ్ ప్రింట్ చేస్తాం, కన్నడ ప్రింట్ చేస్తాం. ఎక్కడో కర్ణాటక నుంచి ఫోన్ చేసి అడుగుతారు, మాకు పుస్తకాలు కావాలని అంటారు. నేను కూడా ఏం చేస్తున్నాను, వీళ్ళు 2 పుస్తకాలు అడిగినాను నా మెయిల్స్లో, 2 అడిగిన వాళ్ళందరికీ 10 పెట్టాను నేను, ప్రతి వాళ్ళకి 10 పంపిస్తున్నాం. ఏమవుతుంది, ఇది వెళ్ళగానే ఆ పక్కింటి వాళ్ళు ఎవరో అడుగుతారు, వాళ్ళకి ఇస్తారు. అందులో ప్రతి వాళ్ళకి 10 పంపిస్తున్నాం. ఈ శక్తి మీకు ఎలా వస్తుంది అనిపిస్తుంది? అంతేనా? అంతే, పూర్తిగా ఆయన అనుగ్రహం. అంతే, ఆయన అనుగ్రహం కాకపోతే ఇలా చేయటమా, ఒక అసిస్టెంట్లు, ఓ ఆఫీసులు ఏమి నేను చూసాను కదా, స్వయాన ఇంటికి వచ్చాను నేను, చూసారు కదా, మీరును అమ్మగారు ఇద్దరు కలిసి, ఆవిడ కూడా ఎంత మీకు ఎంత హెల్ప్ఫుల్ గా మాట్లాడి, కొంతమంది స్నేహితులు, పాపం ఎవరో ఒకరు ఆయనే. ఇప్పుడు మనం ఏంటంటే తెలియ, ఇంత మనం తాపత్రయపడుతున్నప్పుడు ఆయన మనకో తాపత్రయపడ్డా ఖచ్చితంగా. అందుకనే ఇప్పుడు ప్రింటింగ్ ఉంది, ఇదంతా కూడా సత్యనారాయణ గారని 15 ఏళ్ళుగా ఆయన ప్రింట్ చేస్తున్నారు. ఆయన చక్కగా అన్ని, అంతమంది జగదీష్ పిల్లాడు చేసేవాడు, ఈ 15 ఏళ్ళుగా ఏం చేస్తున్నారు, ఎంత సంయమనంగా చేస్తారో ఆయన అంటే అది నేనే కూర్చుంటానండి రోజు ప్రెస్లో వెళ్ళి, 70 ఏళ్ళు ఆయనకి, ఆయన దగ్గర కూర్చుని ప్యాక్ చేయించి అన్ని ప్రతి నెల. సో ప్రతి నెల మనకి వెంకటేశ్వర వ్రతం 10,000 వస్తుంటాయి, దీంతోపాటు శ్రీకృష్ణ వ్రతం 5,000, మహాలక్ష్మి ఇంకో 5,000, ఏవో ఒకటి అలా ప్రింట్ అవుతూనే ఉంటాయి. ప్రింట్ అవటమే కాదు, అందరికీ ప్యాక్ చేయటం. అసలు వాళ్ళు, నేను అడ్రస్ ఇప్పుడు 14,000 వచ్చేప్పుడు నేను అడ్రస్లు కూడా చూడలేకపోతున్నా, స్టిక్ చేసేయడం, పంపించేయడం. ఏమనిపిస్తూ ఉంటుంది గురువుగారు మీకు పర్సనల్ గా? ఒకసారి ఆలోచిస్తాబ్బా, ఇన్ని పుస్తకాలు మీ చేతుల మీదుగా మీరు పంపించే అవకాశం మీకు ఆయన కల్పిస్తా ఉన్నాడు కదా, మీకేమనిపిస్తుంది? అసలు యాక్చువల్గా చెప్పాలంటే తెలియదు, నిజంగా నేను ఎందుకు చేస్తున్నాను అని కూడా నేను ఆలోచించలేదు, ఎవడో చేసుకుంటూ పోతున్నాను అంతే. ఆయన చెప్తున్నాడు, మీరు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నాను ఏమిటి అని కూడా నాకు తెలియదు. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా అలా రాస్తున్నాను, ప్యాక్ చేస్తుంటాం, పంపిస్తుంటాం అంతే. అందరూ బాగుండాలి, మనకు కావాల్సిన అందరూ, ఇన్ని జీవితాలు బాగుపడుతుంటే. ఇప్పుడు నాకు 2 పుస్తకాల ప్రింటింగ్కి కాస్ట్లీ అవుతుంది కదా, దానికి ఆయన ఎవరో ఒకరు స్నేహితుల చేత ఎవరో చేస్తున్నాడు. అసలు ముక్కుమో అని తెలియని వాళ్ళు ఎవరో ఫోన్ చేస్తారు, మేము కూడా ఏమైనా సహాయం చేస్తామండి ప్రింటింగ్లో, మాకు వచ్చింది ఏదో అంటారు. ఏదో 1000 2,000 ఏదైనా అవని. అండ్ చక్కగా దగ్గరకు వచ్చి జాగ్రత్తగా ప్రింటింగ్ చేసే వాళ్ళని ఆయనే చూశాడు, అంతే కదా. నేను ఎలాగే ఈ కొరియర్కే చాలా కాస్ట్లీ అవుతుంది అనుకుంటే ఎవరో కొరియర్ పిల్లని ఆయనే పంపించాడు. ఇంకా భవిష్యత్తులో ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇంత అన్నీ ఆయన చేస్తున్నప్పుడు ఆయన ఫోన్ మాట్లాడడానికంటావా, ఈ ఓపిక, ఈ శక్తి అన్నీ ఆయన ఇస్తాడు. భవిష్యత్తులో ప్రత్యేకమైన ఏమైనా కార్యక్రమం చేయాలని ఇదే తల్లి, ఇవే కంటిన్యూగా వీలున్నంత వరకు, నేనున్నంత కాలం ఈ వెంకటేశ్వర వ్రతాన్ని వీలున్నంత కుటుంబాలకు వెళ్ళాలి, అదే మీ ఆశయం. ఇదే నా ఆశయం. ఈ పుస్తకాలు అన్నీ వెళ్ళాలి, వ్రతకల్పం అందరికీ ప్రతి ఇంటా వెళ్ళాలని నా ఆశయం, ప్రతి వాళ్ళకి వెళ్ళాలి.
అండ్ తర్వాత ఏంటంటేనమ్మా, నేను అందరితో చెప్తాను, ఇప్పుడు భగవంతుడి పుస్తకాలకి రైట్స్ అనేవి ఏమన్నా నేను అంటాను, ఎవరన్నా మన వాళ్ళు ఏమైనా ప్రింట్ చేస్తారన్నా హాయిగా ప్రింట్ చేసుకోండి, ఫ్రీగా ఇవ్వండి, అమ్మద్దు దయచేసి, చక్కగా ఉచితంగా ఇవ్వండి, మీకు కావాల్సిందని మీకు నాకేమి చెప్పక్కర్లేదు ఏదైనా వచ్చి. అండ్ ఇంకోటి, ఈరోజు మనం ఉంటాం, ఓ 10 ఏళ్ళ తర్వాత ఉండవు, 20 ఏళ్ళకి ఉండవు, ఇంకో 50 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా ఈ వ్రతం ఇలా నిలిచిపోతుంది కదా, తప్పకుండా. ఎన్నో జీవితాలని మారుస్తుంది కదా. అన్నిట్లో ఇప్పుడు సమాజంలో చెప్పానే, ఇన్ని కష్టాలు ఇంత ధర్మం లేనప్పుడు తేలికగా అందరూ ఆచరించడానికి ఒక తేలికైన పద్ధతిని ఆయనే మనకి అనుగ్రహించాడు. అవును అవును. చక్కగా ఏ నియమనిష్టలు అక్కర్లేదు, ఉపవాసాలు అక్కర్లేదు. ఈ కాలానికి ఇప్పుడు నేను నియమనిష్టల గురించి చెప్తున్నప్పుడు కొంతమంది నన్ను అంటున్నారు, మీరు అట్లా అంటే చెప్తే ఎలాగండి, చాలా నిష్ఠగా ఉండాలి కదా అవన్నీ. కరెక్టే, కానీ ఏంటంటే తల్లి, కాలం కూడా నీకు ఒక 50 ఏళ్ళు ఉన్నప్పుడు ఉన్నట్టు ఇప్పుడు నేచర్ లేదు కదా. ఇందాకే నేను సో ఆ రోజుల్లో ఉన్న నేచరే కాదు, ఆ రోజుల్లో ఉన్న జీవన విధానం కూడా మనకి ఇప్పుడు లేదు కదా. అస్సలు లేదండి. అసలు ఆ రోజుల్లో ఈ ఉద్యోగ వ్యవస్థ ఎక్కడుంది? నీకు ఆ రోజుల్లో ఉంటే ఏదో ఊళ్ళో ఆ గ్రామకరణం మనసబు వ్యవసాయ ఆధారమే, అంతా వ్యవసాయం కదా. మనుషులు వ్యవసాయంగా ఉండే ఫ్యామిలీస్ ఒక 70-80 ఏళ్ళ క్రితం వెళ్తే మనకి, ఆ తర్వాత నెమ్మదిగా ఈ బ్యాంకులు రావటం, లేకపోతే రైల్వేస్లో, లేకపోతే పోస్టు, ఇలా చిన్న చిన్న ఉద్యోగాలు రావటం. అప్పుడు కూడా ఏంటి, ఏ ఊళ్ళో ఆ ఊళ్ళో ఉద్యోగాలు చేసుకోవడం, సాయంత్రం కాలక్షేపం చేసుకుంటూ ఉండేవాళ్ళు. నేచర్ సహకరించేది. అప్పుడు ఏంటి, అందుకని ఆ రోజుల్లో నేచర్ మనకు పెట్టిన వ్రతాలు చాలా, ఈ పూజలు కాలానికి సంబంధించినగా పెట్టినవి. మనం ఎప్పుడో ఒకసారి మాట్లాడదాం. ఈ వినాయక చవితి, నవరాత్రులు, వీటితో పాటు రకరకాల మనం చాలా మనవాళ్ళు వ్రతాలు చేస్తుంటారు, ఎన్నో కేదారేశ్వర నియమం అని చెప్పి రకరకాల నోములు ఇలా చేస్తారు సభ. ఈ వీటన్నిటికి కూడా ఏంటంటే ఒక్కొక్క కాలాల్లో అప్పుడుండే నేచర్ తగ్గట్టుగా ఆ టైంలో ఏది వీళ్ళకి తింటే మంచిది, శరీరానికి ఏ పదార్థాలు మంచిది, వేడి చేస్తాయో చలవ చేస్తాయి, దానికి తగ్గట్టుగా ఇవన్నీ చేశారు. అలాగే అప్పుడు నీకు ఇంత టైం కూడా ఉండేది కాబట్టి మనుషులకి కాస్త పూజ చేయడం, యజ్ఞం చేయడం, యాగాలు చేయడం టైం ఉండేది. ఈ రోజున అసలు ఎటువంటి ఉద్యోగాలు, పొద్దున లేదు, రాత్రి లేదు, పగలు లేదు. ఎస్పెషల్లీ నువ్వు ఐటీ సెక్టర్లో ఉన్నావంటే రాత్రి 2 గంటల దాకా వర్క్ చేస్తావు. అండ్ మన హ్యూమన్ సైకిల్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. పైన నేచర్ డిస్టర్బ్ అయిపోతుంది, జాబ్ సిస్టమ్స్ అన్నీ డిస్టర్బ్ అయ్యాయి. సో ఇలా ఉన్నప్పుడు మనకి పాత రోజుల్లో ఉన్నట్టే నేను పొద్దున్న లేవగానే 6 గంటలకల్లా నేను 2 గంటలకు పూజ చేసుకుని వెళ్తానంటే ఆఫీస్ కుదురుతుందా? కుదరదు కదా. సో ఇవన్నీ ఈ రోజులు, అందుకని భగవంతుడు ఏం చేశాడు, ఈ కాలానికి తగ్గట్టుగా తేలిక విధానం మనకు అనుగ్రహించాడు. మీరు దీంతో చేసుకోండి చాలు, సింపుల్గా కథలు చదువుకోండి ఏదో టైంలో. ఇప్పుడు ఈ వెంకటేశ్వరం కూడా ఎన్నో దేశాల నుంచి నాకు చెప్పిన వీళ్ళందరూ అంటారు, మేము కారులో పెట్టుకుని విన్నా ఒక ఆడియో విన్నా వాళ్ళ జీవితాలు బాగా జరుగుతున్నాయి. సింప్లెస్ట్ జస్ట్ కథలు చదువు, అది ఈ కాలానికి తగ్గట్టుగా అనుగ్రహించాడు. అండ్ స్వామి, నేను అందరూ చెప్తాను, అత్యంత కరుణామయుడు. ఆయన నాకు వీడు ఇలా చేయలేదు, అలా చేయలేదు అనుకోండి, ఇప్పుడున్న మనకున్న అన్ని పరిమితులు ఆయనకు బాగా తెలుసు, మన పరిస్థితులు, మన జీవన విధానం ఇవన్నీ తెలుసు. ఏమనుకోడంటే ఒక్క విషయం గుర్తొచ్చిందండి, మొక్కులు మొక్కుకుంటూ ఉంటారు స్వామి వారికి, ఏదో అనివార్య కారణాల వల్ల అది తీర్చలేకపోతారు. అలాంటప్పుడు తీర్చే వరకు స్వామి వారి దర్శనం చెయ్యకూడదంటారా? లేదు లేదు, అది నేనన్నా చాలా కరెక్ట్. చాలా మంది నన్ను అడుగుతుంటారు, అడగటమే కాదు, కొంతమంది ఏంటంటే అసలు గబుక్కున్న మాట బయట అనుకోవాలంటే ఇప్పుడు ఎవరో అంటారు, పక్క వాళ్ళు ఏదో చెప్తారు అనుకోండి, మీకు ఏదో ఉద్యోగం రావట్లేదు, పోనీ నువ్వేమన్నా తిరుపతి వెళ్తావని ఏమైనా అనుకుంటావారా అని, వద్దు వద్దు వద్దండి. ఇప్పుడు మనం వింటుంటాం కదా, ఏంటంటే గట్టిగా ఏదైనా అంటే వాళ్ళకి భయం అనమాట. దేవుడిని అంటే, అమ్మో నేను అనుకుంటే రాకపోతే ఏమన్నా అనుకుంటాడేమో మనసులో అనుకుంటుంటాం కదా. అలాగే మనం మొక్కులు కొన్ని అనుకుంటాం, ఇదైతే నేను ఇలా వస్తాను చేస్తాను ఇట్లా అంటూ. ఇప్పుడు ఈ మొక్కులకు కూడా తల్లి, అసలు మన తెలుగులో సామెత ఉంది, వేల్పుల మొక్కులు 1000 ఏళ్ళు అని ఒక సామెత ఉంది. వేల్పుల మొక్కులు 1000 ఏళ్ళు అంటే ఆయన ఎప్పుడు, నువ్వు నాయన నువ్వు తీర్చలేదు కాబట్టి నువ్వు తిరుపతి రావద్దు అని ఎప్పుడు అంటే శిక్షించడు మనల్ని. అయ్యయ్యో, అస్సలు 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 మనకున్న మన పరిధులు, మన పరిమితులు మనం అన్నీ ఆయన తెలుసు. అంతేగాని నేను ఇప్పుడు సపోజ్ ఊరికినే ఉదాహరణ చెప్తాను, నేను ఎవరో ఒకరు అనుకుంటాడు ఏదో ఒక కష్టం నుంచి నేను బయటపడతాను, బయటపడిన తర్వాత నేను నీకు ఏదో 20,000 30,000 సొమ్ము ఏదో వేస్తాను స్వామి నీ కానుకలో అని అనుకుంటాడు. సో అయితే కష్టం నుంచి బయటపడతాడు. ఏమి ఇంతలో ఏమవుతుంది, పక్కన ఎవరో ఇంటి వాళ్ళు ఎవరో తిరుపతి బాబు వెళ్తున్నాము కూడా వస్తామంటారు అనుకో, అప్పుడు ఈయన వెళ్ళడానికి సందేహిస్తాడు. ఎందుకు? డబ్బులు ఆయన వేయడానికి అక్కడ ఉండవు. అప్పుడు ఈయన ఏమనుకోవచ్చు, అయ్యో నేనేమో మొక్కుని డబ్బులు వేయడానికి లేవు, నేను తిరుపతి వెళ్ళొచ్చా పాపం,
వెళ్దామంటే ఆయన అస్సలు అనుకోండి, నీకు వీలు ఉన్నప్పుడే నువ్వు ఈరోజు కాకపోతే 5 ఏళ్ళకి ఇవ్వు, 10 ఏళ్ళకి ఇవ్వు, అస్సలు మొక్కు తీర్చలేదు ఇప్పుడు వెంటనే అని. అంటే నీకు వీలుండి, వీలు లేకపోతే ఇది, వీలుని చేయకపోతే వేరు. సో అలాంటప్పుడు దర్శనానికి వెళ్ళొచ్చు. చక్కగా వెళ్ళచ్చు, చక్కగా దర్శనానికి వెళ్ళి చక్కగా దర్శనం చేసుకుని రావచ్చు. ఆయన ఏమి అసలు అనుకోడు. దాని గురించి మనం భయపడకూడదు. అసలు కొంతమంది తలనీలాలు ఇస్తామనుకుంటారు గురువు గారు, అవును, కానీ ఏదో కారణాల వల్ల ఇవ్వలేకపోతారు. దర్శనానికి అవకాశం దొరుకుతుంది. అవును, అప్పుడు పర్వాలేదమ్మా, ఏం పర్వాలేదు. నమస్కారం పెట్టుకుని స్వామి నాకు వచ్చాను ఈసారి ఇస్తాను అనుకోవటం. ఏదో హడావిడిగా వెళ్ళొస్తున్నాం అనుకో, సపోజ్ ఆ రోజు పొద్దున వెళ్ళి సాయంత్రంకి వచ్చేయటం, ఏదో కుదరట్లేదు అనుకో, ఏదో నమస్కారం పెట్టుకుని స్వామి నన్ను క్షమించి నేను ఈసారి రాగానే నేను ఇస్తాను, ఇంత హడావిడిగా ఉందో ఏదో అనుకుంటే ఏమీ అనుపడుతుంది అని. ఆ విధంగా అస్సలు ఎటువంటి డబ్బు రూపంలో కానీ ఇంకో దాంట్లో కానీ ఏ రూపంలో కానీ నువ్వు వెంటనే తీర్చట్లేదు. అది అయ్యేంత వరకు కొంతమంది ఏంటంటే ఇప్పుడు అక్కడనే కాదు, ఇప్పుడు నీకు ఇది అవగానే నేను ఇక్కడ దగ్గరలో ఏదో గుడి ఉంటుంది, కొంతమంది ఇలా మొక్కుంటారు, స్వామి నేను అవగానే నేను తిరుపతి వచ్చి దర్శనం చేసుకుంటాను, ఈ కష్టంలో నేను బయటపడే ఏదో మా వీళ్ళు ఉంటున్న కాలనీలో ఏదో టెంపుల్ ఉంటుంది అనుకో, ఆ గుడిలో ఏదో నీకు కవచం చేయిస్తాను ఏదో అనుకుంటారు, ఏదో చేయిస్తాను. అది అయ్యేంత వరకు నేను అక్కడ వెళ్ళకూడదని ఏం లేదు. నీకు వీలున్నప్పుడు నువ్వు చేయించు. ఈ లోపల దర్శనానికి చక్కగా వెళ్ళు, నీ కష్టం నుంచి బయటపడ్డావు, దర్శనానికి వెళ్ళా, నీకు వీలున్నప్పుడు నువ్వు చేయించు. చాలా బాగుంది. భగవంతుడు ఎప్పుడు ఎవరిని, ఆయన ఇంకా అందరిని ప్రేమగా చూద్దామని చూస్తాడు. మనమే ఏంటంటే రకరకాల మాయల్లో పడిపోయి ఇది అని అదని అంతా మనమే అనుకుని చేసుకుంటూ పోతాం, కానీ ఆయన మాత్రం ఏమని. తర్వాత తిరుమల కొండ మీద హనుమంతులు వారు తిరుగుతూ ఉన్నారు, ఇప్పటికీ కూడా ఉన్నారు అని చెప్తూ ఉంటారు. అవును, అది మనం ఎట్లా గురువు గారు, ఎంతవరకు అది ఏ విధంగా, అంటే మనకి దర్శన భాగ్యం దొరుకుతుందా? అవును తల్లి, తప్పకుండా. యాక్చువల్లీ హనుమంతుడు పుట్టిందే తల్లి తిరుమల కొండల్లో జాబాలి అని తీర్థం ఉంటుంది, అక్కడే హనుమంతుడి జన్మస్థలం అది. దాని మీద మహానుభావులు అన్నదానం చిదంబర శాస్త్రి గారు చాలా రీసెర్చ్ చేసి పురాణాలను నుంచి తీసుకొచ్చి ఈ మధ్య ఎంతో పరిశీలన చేసి చూపించి ప్రామాణికంగా చెప్పారు, ఇదే హనుమంతుడి జన్మస్థలం అని. జాబాలి తీర్థం తిరుమల కొండల మీదే ఉంటుంది మనకి. అయితే ఏంటంటే ఇంకా ప్రాముఖ్యంలోకి రావాలి ఆ తీర్థం. అది ప్రతి దానికి తల్లి ఈ కాలం ఇలా ప్రవాహంలో ఒక్కొక్క టైం ఉంటుంది అనమాట, ఆ టైంలో వస్తాయి. ఇప్పుడు అయోధ్య చూడు, ఇన్ని సంవత్సరాలు 500-600 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు మనకి అయోధ్యలో ఆలయం వచ్చి బాలరాముడు పుట్టింది అదే కదా. అలాగే ఈ తిరుమలలో ఇక్కడ ఉన్న జాపాలికి కూడా వస్తుంది ఎప్పుడుకో ఒక టైంలో బ్రహ్మాండమైన ప్రాభవం. బికాస్ రాముల వారు పుట్టింది ఎంత పవిత్ర స్థలమో, మనకి హనుమంతుడు పుట్టింది కూడా అంత పవిత్ర స్థలమే కదా సాక్షాత్తు. సో పుట్టిన ప్రదేశం అది. కానీ ఏంటంటే కొంతమంది ఆయన కిష్కిందలో పుట్టాడని ఇలా రకరకాలుగా అంటున్నారు, ఈయన ఇలా అన్నారనమాట, చక్కగా ప్రామాణికంగా చెప్పారు చక్కగా. అండ్ నేను కూడా అదే విశ్వసిస్తున్నాను, ఆయన అక్కడే జన్మించాడు. ఒక టైం వచ్చేటప్పటికి చాలా ప్రభావంగా వస్తుంది హనుమంతుడు జన్మస్థలానికి. సో ఇప్పటికీ కూడా హనుమంతుడు చిరంజీవి మనకు తెలిసింది కదా. తిరుమల కొండ మీద మనకి తెలిసి ఇప్పుడు గుడి ఎదురుకుండా నువ్వు చూస్తావు బేడి ఆంజనేయ స్వామి అని ఉంటుంది. మనకు కొబ్బరికాయలు కొడుతుంది చూసావా, అఖిలాండం అంటారు. కొబ్బరికాయలు కొట్టే వెనకాలే బేడి ఆంజనేయ స్వామి అని చెప్పి ఉంటుంది విగ్రహం. అది యాక్చువల్గా ఏంటి, అసలు అది బేడి కాదు, యాక్చువల్గా అది భేటి ఆంజనేయ స్వామి విగ్రహం. అది తర్వాత కాలంలో పెట్టబడింది. యాక్చువల్లీ తిరుమలలో మొట్టమొదటి నుంచి స్వామి ఒక్కడే ఉన్నాడు అంతే, ఆయన ఒక్కడే. అలా కొన్ని కోట్ల సంవత్సరాలు ఆయన ఒక్కడే వెలిసి అలా ఉన్నాడు. అసలు అప్పుడు మొదట్లో ఆయన వెలిసినప్పుడు ఒక ఆలయం కూడా లేదు. ఆ చుట్టుపక్కల ఆటవికులు వాళ్ళంతా వచ్చి పూజించుకునేవాడు, ఆ స్వామి నమస్కారం పెట్టుకునేవాడు. ఆయనకు వచ్చిన ఆ తర్వాత ఇంకా ఆధునిక మానవుడు రావటం, ఇదంతా రావడంతో రాజులు రావడంతో వీళ్ళు కొంచెం ఆలయం నిర్మించడం అలా స్టార్ట్ అయింది. కానీ మొట్టమొదట్లో ఆయన ఒక్కడు ఉన్నాడు. ఆ తర్వాత కాలంలో ఏంటి, ఇంకా రాజుల పరిపాలనలో ఇలా వస్తూ ఆలయం వృద్ధి చెందుతూ వచ్చింది. తర్వాత మిగిలిన టెంపుల్స్ అన్నీ లోపల వస్తాయి మనకి, చిన్న విగ్రహాలు. ఇప్పుడు తర్వాత లక్ష్మీ నరసింహస్వామి ఉంటుంది, యోగ నరసింహస్వామి ఉంటుంది. ఆ యోగ నరసింహస్వామి విగ్రహం తర్వాత వచ్చింది. ఈ హనుమంతుడిది కూడా అందరు నమ్మేది ఏంటంటే యాక్చువల్గా మధ్యలో ఒక 300-400 సంవత్సరాల పాటు తిరుమల ఆలయం మొత్తం కూడా మహంతుల స్వాధీనంలో ఉంది. నార్త్ ఇండియా నుంచి వచ్చిన ఇలా సాధువుల్లాగా వచ్చిన వాళ్ళు, ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అప్పుడు ఏం చేశారంటే ఈ టెంపుల్ మేనేజ్మెంట్ అంతా మహంతుల చేతిలో పెట్టారు. మీరు మేనేజ్ ఇదంతా ముందు జరిగింది, టీటీడీ అనేది ఫామ్ కాకుండా ముందు జరిగిందిగా చెప్తున్నాను. ఈ మహంతులని మహంత్ ప్రయాగ్దాస్ అని మనం ఇప్పుడు కూడా హతిరామ్జీ గురించి హతిరామ్జీ ఆ పరంపర వాళ్ళే అనమాట, ఆ మహంతులు వాళ్ళే పరంపరలోని. ఈ మహంతులే పరిపాలిస్తూ వచ్చారు.
సో వాళ్ళందరూ ఏంటంటే సాయంత్రం ఆ సాధువులందరూ గుడి ఎదురకుండా అక్కడ కూర్చుని రకరకాల సత్సంగం చేసుకునేవాళ్ళు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక హనుమంతుడి విగ్రహం ప్రతిష్ఠించారు అక్కడ. అది సో అక్కడ ఏంటి భేటీ జరిగేది. అర్థమైందా? అందరు కలిపి భేటీ అంటాం కదా, అది భేటీ హనుమాన్ అనేవాళ్ళు దాన్ని. ఆ హనుమాన్ని, ఆ భేటీ హనుమాన్ కాస్త తర్వాత వేడి ఆంజనేయ స్వామిగా మారింది అంటారు. మన వాళ్ళు దాని అలా మార్చి చెప్తున్నారు. సో ఇలా తిరుమల అక్కడ జాబాలి ఏమో చాలా మందికి ఇంకా ఇప్పటికీ ఈ మధ్య కొంచెం భక్తులు వెళ్తున్నారు అక్కడికి. కొంచెం మనకు అర్ధగంట దిగి నడిస్తే, ఇప్పుడు ఈ మధ్య దేవస్థానం వాళ్ళు మంచి మెట్లన్నీ వేశారు చక్కగా. మనం అరగంట దిగితే చాలు, అక్కడ మంచి పుష్కరిణి నది ఉంటుంది, తీర్థం ఉంటుంది, స్వామివారి ఆలయం ఉంది, హనుమంతుడి ఆలయం. ఈసారి వెళ్ళినప్పుడు మన వాళ్ళందరూ దర్శించుకోమని చెప్తాను నేను. దీంతో పాటు తిరుమల కొండల మీద హనుమంతుడి కూడా ఇంకొకటి ఉంది తల్లి, అది చాలా మందికి తెలీదు. నేను ఒక 3-4 సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు సాయంత్రం నేను వెళ్ళాను ఆగి. అక్కడ సాక్షాత్ హనుమంతుడు అలా తిరుగుతూ ఉంటా కనపడతారు, నాకు కనపడ్డారు. అది ఎక్కడంటే మనం తిరుమలలో కొండ మీద వేద పాఠశాల ఉంటుంది, ధర్మగిరి వేద పాఠశాల. ఆ వేద పాఠశాలకి వెళ్ళే దారిలో సగం దూరం ఇంత లెఫ్ట్లో ఒక వెంకటేశ్వర స్వామి, అభయ ఆంజనేయ స్వామి అని చెప్పి హనుమంతుడి గుడి ఉంటుంది. ఎప్పటి నుంచో ఉన్న గుడి అది. అక్కడ సాయంత్రం నేను ఒకరోజు 6 ఆ టైంలో వెళ్ళాను తల్లి. నిర్మానుష్యం, ఎవ్వరు వెహికల్స్ రా వాటి పక్కకి ఎవరికి తెలియదు కదా, ఇప్పటికి ఇంకా ప్రాచుర్యంలోకి రాలేదు అది. సో అక్కడ వెళ్ళి కాసేపు కూర్చున్న తర్వాత అసలు మనిషి లేదు, చీకటి పడిపోయింది. అలా కాసేపు నేను ధ్యానం చేసుకుంటూ కూర్చుంటే చక్కగా హనుమంతుల వారు వచ్చి అలా పక్కన కూర్చున్నాడు. ఆయన అలా వచ్చి అలా కూర్చున్నాడు చక్కగా. గమనించి ఎంత పవిత్రంగా ఉంటుందంటే, ఇప్పటికి మన వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళొచ్చు, వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు ధర్మగిరి వెళ్ళే రోడ్లో మీకు ఆ చిన్న గుడి, చాలా చిన్నది ఆలయం. మనం గబుక్కుని ఆలయం భగవంతుడు వస్తాడు సాక్షాత్ అంటే అదేదో పెద్ద 400 కోట్ల ఆలయం ఉండక్కర్లేదు. ఆయన ఉండడానికి చిన్న ప్లేస్ అయినా ఏదైనా ప్రదేశం పవరే అక్కడ నీకు కావాల్సింది. చిన్నదైనా ఆ అడవుల్లో ఆయన అప్పుడప్పుడు ఆలయంకి వచ్చి వెళ్తుంటాడు. జాబాలి దగ్గరికి వస్తుంటాడు స్వామివారు. ఇప్పటికీ హనుమంతుడు, ఈ భేటీ ఆంజనేయ స్వామి ఇక్కడైతే రకరకాల భక్తుల రూపంలో ఏంటంటే కలియుగం లక్షణం ఏంటంటే తల్లి, భగవంతుడు అదే రూపంలో మనుషులకి దర్శనం ఇవ్వడు. ఇంతకుముందు యుగాల్లో, ఇప్పుడు త్రేతాయుగంలో తపస్సు చేస్తే శ్రీమన్నారాయణ వారు ప్రత్యక్షమయ్యారు, మనం వింటుంటాం, కథలో చదువుతుంటాం కదా, అమ్మవారు ప్రత్యక్షమైంది ఇట్లా అని. కలియుగంలో ఏంటంటే అన్నమాట, ఆ రూపంలో కాకుండా రకరకాల మానవ రూపాల్లోనో లేకపోతే ఏదో జీవజాతి రూపంలో మనకి ఆయన దర్శనం ఇస్తుంటాడు. మనం ఇప్పటికీ చూడు, మన ఇంట్లో ఏదైనా వ్రతం పూజ ఏదో చేసుకున్నప్పుడు ఎవరో వస్తే చాలా సంతోషపడిపోతుంది, భగవంతుడు వచ్చాడు ఈ రూపంలో అనుకుంటాం కదా, అలాగా రకరకాల రూపాల్లో వస్తారు. సో ఆయన ఇప్పటికీ కూడా హనుమంతుల వారు రకరకాల రూపాల్లో కొండ మీద సంచరిస్తూ ఉంటారు ఇప్పటికీ, ఏదో భక్తుల రూపంలో. ఈ క్షేత్రాలు మాత్రం కొండ మీద ఉన్నప్పుడు మన వాళ్ళు తప్పకుండా జాబాలి దర్శించండి అక్కడ. అలాగే ఇందాక ఇప్పుడు నేను చెప్పిన హనుమంతుల వారి ఆలయం దర్శించండి. అసలు ఇంకోటి ఏంటంటే, క్షేత్రాలకు వెళ్ళి పరిగెత్తి రావడం కాదు, మనం వెళ్ళి ప్రశాంతంగా కూర్చోవాలి. అక్కడ ఎంతో ఎనర్జీ ఉంటుంది తప్పకుండా. ఈరోజు తిరుమల ఇంత పవర్ఫుల్ ప్లేస్ అంటే, ఇన్ని కోట్ల సంవత్సరాలుగా ఎందరో సిద్ధులు, ఎందరో మహానుభావులు, ఎంతో మహాపురుషులు, దేవతలు నిత్యం వచ్చే ప్లేస్ కాబట్టి అంత పవర్ అక్కడ మనకి. అందుకని మనకి ఎప్పుడు వెళ్దాం అనిపిస్తుంది. తప్పకుండా దర్శించుకోవాలి. అయితే గురుగారు, మీ జీవితంలో జరిగిన స్వామివారి లీలల గురించి కొన్ని క్లుప్తంగా మాకు చెప్తారా? తప్పకుండా తల్లి. భగవంతుడి లీలలు తలుచుకోవటం, నదుల గురించి మాట్లాడుకోవటం, పంచుకోవటం, ఇంకొకరితో పంచుకోవటంతో ఆయన నీళ్ళు తలుచుకోవడం కంటే అంతకంటే సంతోషం కూడా ఉన్నది కదా మనకి. అండ్ ఈ భగవంతుడి లీలలు అనేవి ప్రతి మనిషి జీవితంలో జరుగుతాయి, అందరి జీవితాల్లో కూడా. అసలు ఆయన ఉనికి ప్రతి క్షణం ఉంటుంది, మనం గ్రహించం అంతే అనమాట. ఎవ్రీడే, ప్రతిరోజు భగవంతుని ఉనికి లేకుండా ఉండదు. ఆ నమ్మకం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. మనం అనుకుంటాం చూడు, ఈరోజు ఈ పని మీద వెళ్ళాం, పని అయింది, భగవంతుడు చక్కగా ఈరోజు అనుకుంటాం. సో ప్రతిరోజు ఆయన అయితే ఏంటి, ఈ లీలలు మనని బాగా ప్రభావితం చేసినప్పుడు మనం ఇంకెక్కువ తలుచుకుంటాం. లేకపోతే డైలీ ఆయన ప్రమేయంతోనే మన జీవితం అంతా గడుస్తుంది, నిత్యం అంతా కూడా. అంటే ఏంటి, సపోజ్ మనం ఏదో ఇల్లు కొనుక్కోవాలనుకోవటమో, లేకపోతే ఏదో పని అవ్వాలనుకోవటమో,
ఇలా జరిగినప్పుడు పెద్ద పెద్దవి కాబట్టి అవి ఒక పెద్ద అనుభూతుల్లో మిగిలిపోతాయి. అది లేదని అనుకోకుండా ఏదో సపోజ్ ఇప్పుడు అభిషేకం అంటే తిరుమలలో దొరకడం చాలా కష్టం. తిరుమలలో అభిషేక సేవ చూడటం అనేది అదృష్టం. చాలా అదృష్టం. అసలు ఎంతో జన్మజన్మల అదృష్టం ఉంటుంది కానీ మనం ఆయన అభిషేకం చూడలేం. సో అటువంటిది లభించడం అనేది ఎవరికైనా లభించింది అనుకో, ఒక బుక్ ఎవరైనా మన స్నేహితులు ఎవరో తీసుకెళ్తున్నారు అనుకో, అమ్మో ఎంత అదృష్టం అనుకుంటాం. అవి చాలా పెద్ద మెరికల్స్ లాగా ఇవి ఎంతోమంది జీవితాల్లో గడుస్తూ ఉంటాయి. అయితే ఏంటంటే నా జీవితంలో ఇన్ని సంవత్సరాల్లో ఎన్నో చూశాను. నాకు మాట్లాడుకునే అవకాశం వచ్చింది కాబట్టి నన్ను మాట్లాడుకుందాం మనం చెప్తున్నాను. బట్ ఆయన ఎప్పుడు తల్లి భగవంతుని మనం ధర్మంగా వెళ్ళిపోతూ ఆయన్ని నమ్ముకుంటూ ఉన్న వాళ్ళని ఆయన ఎప్పుడూ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్. ప్రతిదీ అసలు భగవద్గీతలో వచ్చి చెప్తాడు ఆయన, ఒక శ్లోకం ఉంటుంది, అనన్యా చింతయంతో మా ఏ జనా పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. అంటే ఏంటి, అనన్యాసంత ఏ ఆలోచన వేరే ఆలోచన లేకుండా పెట్టుకుని అటువంటి వాళ్ళని యోగక్షేమాలు నేనే వహిస్తానని. యాక్చువల్లీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాళ్ళు ఇది పెట్టుకుంటారు మోటో కింద, యోగక్షేమం మహామ్యహం అని ఉంటుంది. సో ఆయన ఎప్పుడూ మనం కనుక ధర్మమైన జీవితం గడుపుతూ ఉంటే తప్పకుండా ఆయన చూస్తాడు. ఇది నేను నా జీవితంలో ఎన్నో చూశాను. ఇవైతే చెప్పే 2-3 తల్లి ఇవి గొప్ప కోసం చెప్పట్లేదు. నేనేంటంటే మనం ధర్మంగా ఉంటే స్వామి ఎంత కరుణ మన మీద చూపించగలడు, దానికి ఒక దృష్టాంతాల్లాగా ఒక 2-3 విషయాలు చెప్తాను. తప్పకుండా. ఇది అందరికీ వర్తిస్తుంది, అందరికీ జరుగుతాయి ఇటువంటిది. కొంతకాలం క్రితం ఎన్నో, ఇప్పుడు మనం అన్ని ఈ సేవలకు వెళ్ళాలి ఇలా అనుకుంటారు కదా, ఒక్కో రోజు మనసు బాగుంటుంది బాగుండదు. ఒక రోజు ఎప్పుడో నాకు ఇలాగే పొద్దున్న ఏదో కాసేపు మనసు అంత ప్రశాంతంగా లేదు ఏదో అనమాట. ఎందుకో వెంటనే నాకు ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి అవతల నుంచి, అంతకుముందు నా దగ్గరికి లోగోస్ కోసం అది వచ్చిన ఒక వస్తుండేవాడు రవీంద్ర అని ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు. గురుగారు ఎక్కడ హైదరాబాద్లోనే ఉన్నారా మీరు అన్నారు. ఉన్నానండి అంటే, ఏం లేదు నేను రేపు మీ ఇంటికి వస్తున్నాను, ఈరోజు నేను తిరుమల నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈరోజు పొద్దున్న నేను స్వామివారి అభిషేకానికి వెళ్ళాను. అభిషేకం వెళ్ళినప్పుడు కూర్చుంటాం కదా, కూర్చున్నప్పుడు ఆయన అసలు నన్ను కలిసి అంతకుముందు 1 సంవత్సరం అయింది. కూర్చున్నప్పుడు ఒక్క సెకండ్లో అతని మెదలో స్వామి కనపడి, రవి నువ్వు రేపు పొద్దున విశ్వపతి గారికి తీసుకెళ్ళి ఈ కళ్యాణ లడ్డు వడ తీసుకెళ్ళి ఇవ్వు అని చెప్పాడు. చూడు నిజంగా జరిగింది. ఈయన చెప్పారు, మీకు తీసుకెళ్ళి ఇమ్మని చెప్పారు, అందుకు నేను మీరు రేపు ఇంట్లోనే ఉంటారు కదా, రేపు పొద్దున్న నేను రాగానే మీ ఇంటికి వచ్చి ఇస్తానండి అన్నాడు. అసలు ఊహించగలవా నిజంగా ఇలా జరుగుతుందని? పోనీ ఆయన రోజు కలిసేవాడు, అంతకుముందు సంవత్సరం అయింది కలిసి. అండ్ అతను కూడా ఏంటి, ఆ అభిషేకానికి వెళ్ళడం కూడా విచిత్రంగా వెళ్ళాడు. ఎవరికో వాళ్ళు ఎవరికో ఉందిట, వాళ్ళు ఎవరో రాలేకపోయారు, ఈయన వెళ్ళాల్సి వచ్చి అప్పటికప్పుడు ఈవినింగ్ ఫ్లైట్లో వచ్చానండి రాత్రి చెప్పాడు నాతో. నేను ఈవినింగ్ ఫ్లైట్ థర్స్డే వచ్చేసాను, అభిషేకం వస్తుందంటే అంతకన్నా అదృష్టం టికెట్, అందుకని వచ్చాను. అండ్ కూర్చుని మా అలా దర్శనం చేసుకుంటూ మధ్యలో ఇలా నమస్కారం పెట్టుకుంటుంటే ఆయన వెంటనే ఒక క్షణం నా మధ్యలో కనపడి మనసులో, రేపు పొద్దున్న నువ్వు తీసుకెళ్ళి విశ్వపతి గారికి ప్రసాదం ఇచ్చిరా అన్నట్ట, వచ్చి ఇస్తానండి అన్నాడు. నేను ఎంత అపురూపం చెప్పు, ఆయన ఎంత కరుణామేడు. ఒక్కసారిగా నా మనసు అంత ఉందో, కొంచెం డల్గా ఉన్నా అంతా పోతుంది, యాక్టివ్ అయిపోయాం. అలాంటిది ఇది జరిగి 7-8 ఏళ్ళు అయింది. ఈ మధ్య ఒక 6-7 నెలల క్రితం ఇంకో సంఘటన జరిగింది తల్లి. అది విచిత్రం. మనం అనుకుంటాం మనందరికీ ఏదో చాలా గొప్ప భక్తులు అనుకుంటాం, కానీ మనకంట ఎంతో మహాభక్తులు ఉంటారు అక్కడ. ప్రపంచంలో ఎంతో ఆర్తితో మనం అసలు ఒక్కోసారి మేము ఆ మధ్య నేను ఎక్కడ తిరువన్నామల ఎక్కడో వెళ్ళి వస్తుంటే, తిరుమల వస్తుంటే చూశాను, తిరుపతి వస్తుంటే రోడ్ల పక్కన చెప్పులు కూడా వేసుకోకుండా కాషాయ వస్త్రాలు ధరించి తిరుపతి నడిచి వస్తున్నారు ఊళ్ళ నుంచి. వాళ్ళ ఊళ్ళ నుంచి 100-200 కిలోమీటర్లు నడిచి తల్లి ప్రతి మీ గోవిందమాల వేసుకున్న వాళ్ళందరూ అలా నడుచుకుంటూ 1-20 రోజుల పాటు నడిచి చేస్తారు. వీళ్ళందరూ ఏం వేసుకోకుండా ఎటువంటి అసామాన్యమైన భక్తి, నిజంగా చెప్పులు వేసుకోకుండా హైవే మీద ఏం ఉండదు వాళ్ళ దగ్గర, చిన్న బొద్దు మీద బ్యాగ్ వేసుకున్నారు, నడిచి వెళ్ళిపోతున్నారు. ఎటువంటి భక్తి వాళ్ళది నిజంగా. వాళ్ళందరం మనకి ఇన్ని ఫెసిలిటీస్ నిన్ను మళ్ళీ అనుకుంటాం, ఏదో వెళ్ళడానికి కష్టం అనుకుంటాం. వాళ్ళు ఎంత భక్తి నిజంగా. ఇటువంటి వాళ్ళ కోసమే స్వామి చూస్తుంటాడు, వాళ్ళు ఎప్పుడు వస్తారని చూస్తుంటాడు. ఇలా మనం ఏదో పెద్దగా కాదు, ఎంత ఆర్తితో వెళ్తారు వాళ్ళు. అండ్ నిజంగా వాళ్ళకేంటి తెలుసా,
స్వామి ఉన్నాడు, మనం తప్పు చేయకూడదు అని కూడా వాళ్ళకి చాలా ఉంటుంది. ఎంతో మంది కంటే కూడా వాళ్ళకి చాలా ఉంటుంది. ఓకే, నువ్వు స్వామికి నిత్యం ఆయన సంవత్సరంలో ఉండి కూడా మన మనసు అలా లేకపోవచ్చు, ఏముంది అని అనుకోవచ్చు. ఇటువంటి వాళ్ళకి ఎంతో ఉంటుంది. ఇలా కొంతమందికి భక్తులు చెప్తున్నారు ఎన్నో రకాలు. ఎంతో ఇప్పుడు 24 గంటలు ఆయన సంవత్సరంలో ఉన్నారంటే ఎంతో అదృష్టవంతులు. ఎన్ని జన్మల అందరూ అనుకుంటాం అక్కడ ఎంప్లాయీస్ కానీ అర్చకులు కానీ వీళ్ళందరూ ఎంత పుణ్యం చేసి ఎన్ని జన్మలు పుణ్యం చేసుకుంటే వాళ్ళు అక్కడ ఉండగలుగుతారు. నిరంతరం అక్కడే ఉండగలుగుతున్నారు. ఎంత అదృష్టవంతులు వాళ్ళందరూ అది దాన్ని. సో అలా ఇలా భక్తులు ఇప్పుడు మన దగ్గర వింటుంటాం ఏంటి, ప్రతి 6 నెలలకి తిరుమల వెళ్తామండి, ప్రతి 2 నెలలకి వెళ్తామండి, దర్శించుకుంటామండి అని చెప్తుంటారు కదా. ఇలాగా నేను అక్కడుండే సేవల్లో కూడా ఇంతకుముందు ఈ సుప్రభాతము తోమాల అర్చన అని ఉంటాయి పొద్దున్నప్పుడు అనమాట. అవి నేను ఇంతకుముందు ఒకసారి చూశాను, ఒక్కొక్క సేవ 1-2 సార్లు ఎప్పుడు అలా చూశాను అనమాట. అయితే ఏంటంటే ఇప్పుడు దగ్గరకు సలహాలకు వచ్చేవాళ్ళు చాలామంది వస్తారు, బట్ నాకు కొంచెం గట్టిగా అడగాలన్న మొహమాటం. అందుకని మామూలుగా ఏదో దర్శనానికి వెళ్తుండేవాళ్ళం. ఎప్పుడైనా వెళ్ళాలనుకో ఇంకో తిరుపతి వెళ్దాం 2-3 నెలలు, కానీ ఎవరో ఒకరు వచ్చేవాళ్ళు. ఆ వచ్చిన వాళ్ళు ఏమన్నా మీరు నెక్స్ట్ తిరుపతి వెళ్తే చెప్పండి, మేము చెప్తాం, మాకు ఎవరో తెలిసినవాళ్ళు. సరే అని చెప్పి ఆ వీఐపీ బ్రేక్ దర్శనం అడిగేవాడిని. ఆ బ్రేక్ దర్శనంకి వెళ్ళేవాళ్ళం. సో గత 7-8 ఏళ్ళుగా కూడా ఇదే. అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు బ్రేక్ దర్శనంకి వెళుతున్నాం, ఆయన అనుగ్రహంతో వెళుతున్నాం. లేదనుకో, ఎవరు రాదనుకో, అది హాయిగా 300 రూపీస్ టికెట్ తీసుకుంటాం, వెళ్ళిపోతాం, వెళ్ళొచ్చేస్తాం. ఇలా జరుగుతూ వస్తుంది. అయితే ఈ సేవ చూసి చాలా కాలమైంది. నేను ఎప్పుడో 10-12 ఏళ్ళ క్రితం వెళ్ళాను, ఇప్పుడు ఈ సుప్రభాత సేవ ఇటువంటి ఏదైనా. ఆ తర్వాత ఎప్పుడు వెళ్ళలేదు. నాకు అడగాలన్న మొహమాటం ఎవరినిన్నా. ఎవరినో వచ్చిన వాళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నారు, మన వాళ్ళు పెద్దవాళ్ళు, నాకు చాలా 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 మొహమాటం. సో ఎప్పుడైనా ఎవరినా అడిగినా కొంచెం బ్రేక్ దర్శనం చెప్పండి అంటాను. పాపం వాళ్ళు చాలా సంతోషంగా చెప్తున్నారు, చేసుకున్నాం, నమస్కారం పెట్టి వస్తున్నాను. ఇలా కడుతుండగా ఏమైంది, 6 నెలల క్రితం ఒక రోజు నాకు సింగపూర్లో వినోద్ అని ఒక ఆయన ఉంటారు. ఆయన చాలా భక్తుడు. ఆయన ఎంతో కష్టపడి మంచి పొజిషన్లోకి వచ్చాడు. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో డైరెక్టర్ స్థాయికి వెళ్ళాడు అనమాట. అయితే చాలా మహానుభావుడు, ఎన్నో జన్మల నుంచి ఎంతో సంస్కారంతో వస్తున్నవాడు. అసలు పూర్వజన్మల్లో అయితే స్వామికి అతి సన్నిహితంగా ఉన్నవాడు. పూర్వజన్మలో ఒక జన్మలో స్వామి దగ్గరే ఉన్నవాడు అర్చకుడిలాగా. అండ్ ఆయనకి ఇప్పుడు కూడా ఎన్నో మహత్యాలు చూశాడు స్వామితో ఆయన. కానీ నేను ఆయన గురించి వినటమే కానీ నేను ఎప్పుడు ఆయనతో మాట్లాడింది కానీ ఆయన్ని కలిసింది కానీ కూడా లేదు ఎప్పుడు. నేను ఎక్కడో ఆయన ఆ మధ్య ఒక 2 ఏళ్ల క్రితం పుస్తకం తీసుకొచ్చారు, దైవంతో నా అనుభవాలని. ఆ బుక్ నేను చూశాను. దాని గురించి ఎక్కడో ఏదో రివ్యూ ఎక్కడో చూసి ఆయనకు మెసేజ్ పెట్టాను, మీ బుక్ చాలా బాగుందండి అని చెప్పేసి. ఆయన అనుభవాలు అవన్నీ రాశారు ఆయన దాంట్లో. సంతోషం అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకు ఉన్నట్టుండి ఓ రోజు పొద్దునే ఆయన నాకు ఫోన్ చేశాడు. ఇది 6-7 నెలల క్రితం జరిగింది. ఫోన్ చేసి ఆయన అన్నారు, ఐ థింక్ ఫస్ట్ టైం ఏమో నేను మాట్లాడటం కూడా ఆయనతో. బికాజ్ అంతమంది ఇప్పుడు సంవత్సరం క్రితం మెసేజ్ పుస్తకం బాగుంది, మనం ఏదైనా పుస్తకం చదివితే పెడతాం కదా, అలా పెట్టాను అంతే చెప్తే నాకు. ఆయన ఇంకోటి ఏంటి, ఎంత భక్తి అంటే తెలియ ఆయనకి, ప్రతి నెల సింగపూర్ నుంచి తిరుమల వచ్చి స్వామిని దర్శించుకుంటాడు. ప్రతి నెల తిరుమల నుంచి వస్తాడు. కొన్ని సంవత్సరాలుగా ప్రతి నెల మొదటి శనివారం ప్రతి నెల వస్తాడు. సింగపూర్ నుంచి రావటం, చెన్నై నుంచి తిరుమల వెళ్ళటం, మళ్ళీ చెన్నై, మళ్ళీ సింగపూర్, ఇలా ప్రతి నెల స్వామి దర్శించుకుంటాడు. ఎన్నెన్నో అనుభూతులు ఆయనకి స్వామితో. సో ఆ రోజు పొద్దున్న నాకు ఫోన్ చేసి మెసేజ్ పెట్టారు, గురుగారు కెన్ ఐ కాల్ ఫర్ ఏ వైల్ ఏదో అని. అది పెట్టేటప్పుడు సరేనండి, నేను వెంటనే ఫోన్ చేశాను. సరేనండి అంటే ఫోన్ చేశాడు ఆయన. ఫోన్ చేసి ఆయన ఏమన్నారంటే, ఏం లేదు విశ్వపతి గారు, రాత్రి నాకు స్వామివారి కల్లో కనపడ్డారు. కనపడి విశ్వపతి గారి కుటుంబానికి, హైదరాబాద్లో విశ్వపతి గారు ఉంటారు కదా, ఆయన కుటుంబానికి ఒక 5 సుప్రభాతం టికెట్లు నువ్వు అరేంజ్ చేయి వినోద్ అని చెప్పారు. అసలు నిజంగా కలియుగంలో ఇటువంటి నిజమా అని కూడా అనుకుంటాం గడుపుతాయని. నేను ఆశ్చర్యపోయాను. అవునా అంటే అయ్యో లేదండి స్వామి చెప్పిన అన్నాను, 5 సుప్రభాతం టికెట్లు చాలా కష్టం కదండి, ఇది ఎక్కడవుతుంది ఇది అంటే, లేదు ఇది స్వామి ఆజ్ఞ, స్వామి ఆదేశం. ఆ స్వామివారు మిమ్మల్ని రావాలనుకుంటున్నారు, మీకు ఇద్దామనుకుంటున్నారు, మీరు నాకు మీ ఫ్యామిలీ 5గురివి నాకు ఆధార్ కార్డులు అవన్నీ నేను పంపించి నేను చూస్తానన్నాడు. నాకు చాలా మొమ్మాట కొద్ది నేను ఏమండి 2 ఇంత కష్టమేమోనండి అన్న ముందు, లేదు ఇది స్వామి ఇస్తున్నారండి మీకు అన్నాడు. అయిపోయింది. ఒక వారం 10 రోజుల్లో చక్కగా నాకు టికెట్లు పంపించేశాడు. అంతే.
నేను ఆధార్ కార్డు అని పెట్టాను, మా 5కి సుప్రభాతం టికెట్లు వచ్చాయి, చక్కగా సుప్రభాతం చూసొచ్చాం, వెళ్ళి చూసొచ్చాం. బా. అసలు ఇది ఇప్పుడు నేను ఇంకా కలవలేదు ఆయన్ని, కలవలేదు. ఈ నెలాఖరు ఎప్పుడో ఒకసారి అన్నాను, ఈసారి వచ్చినప్పుడు నేను వస్తానండి అని చెప్పి కలుద్దాం ఎప్పుడు అని చెప్తున్నా. చూడు, అసలు మనకి ఏమాత్రం పరిచయం లేనైనా ఎక్కడో ఉన్న ఆయనకి స్వామి కనపడి దర్శనానికి నేను ఆ మధ్య ఎప్పుడు అనుకున్నాను కదా, మరి ఏదో చాలా సంవత్సరాలు అయింది మనం అడగడానికా మొమాట పడుతున్నాం, ఎవరినన్నా 10 ఏళ్ళు అయింది, ఇంత పెద్ద వాళ్ళు వచ్చినా నేను అడగను కదా, మొమాట పడుతున్నాం కదా, ఏదో బ్రేక్ దర్శనం ఇస్తున్నారు, చాలా నమస్కారం పెట్టుకొద్దాం స్వామిని. అందుకని ఆయన గ్రహించి ఎలా ఏర్పాటు చేశాడో చూడు. అసలు నిజంగా కలియుగంలో మనం నమ్మగలుగుతామా? ఎంత అద్భుతమైన విషయం గురువు గారు. ఇలా ఎవరికో కనపడి ఈయనకి ఏర్పాటు చెయ్యి అని చెప్తున్నారంటే, చెప్పడం అంటే ఆయనంత పుణ్యాత్ముడు. అసలు మనకి ఎంత నాకు అసలు ఆ రోజు కలమనీళ్ళు వచ్చాయి నాకు. ఇది మరి ఎంత గొప్ప విషయం కదా, ఎంత అద్భుతమైన అనుభూతి అనమాట. ఇలా ఏంటంటే ఆయన కూడా అంత తాపత్రయపోతాడు మనందరి కోసం. మన వాళ్ళు అనుకుంటాం కానీ ఎప్పుడో మనకు ఇప్పుడు తిరుమల వెళదాం అనుకుంటాం, కుదరదు, కొంత అలా 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 పోస్ట్పోన్ అవుతుంది అనుకో, ఏదో విధంగా అరేంజ్ గబుక్కుని మనకు తెలిసిన ఫ్రెండో ఎవరో తిరుపతి పదంటాడు, తిరుపతి వెళ్దాం పదంటాడు. ఇలాగా ఆయన భక్తుల్ని ఆయన కూడా ఆహ్వానిస్తాడు, అంతే కదండి. ఆహ్వానించడమే కాదు, సంతోషం ఆయన చాలా. ఆయనే అన్ని ఏర్పాట్లు చేసేస్తాడంటారు. అందుకని ఒకప్పుడు చూడు, మనం పైకి వెళ్ళిన తర్వాత దర్శనానికి దొరకపోతే ఎవరో ఒకరు వచ్చి మా దగ్గర ఎక్స్ట్రా టికెట్ వస్తారని అడుగుతారు. తప్పగా ఒకటి ఏంటంటే మనం అంత ఆర్తితో అంత సంకల్పంతో ఉండాలి. అండ్ ఎప్పుడు అందరూ చెప్తారమ్మా, మీరు ఏ ఫీల్డ్లో అన్నా ఉండండి, ఏ ఉద్యోగాలు చేస్తూ ఉండండి, ఏదన్నా అంటే ఎన్నో రకాల వృత్తులు, ఎన్నో రకాల జీవన విధానాలు మనం అన్నీ కదా, ఇప్పుడు దేంట్లో ఉన్నా కూడా మీరు ధర్మంగా ఉండండి, అన్యాయాలు జోలికి పోకండి. కష్టపడుతున్నప్పుడు ఒకటి అన్నిటికీ దేనికైనా కూడా ఏమంటాం, లాంగ్ టర్మ్ అండి, చాలా కొన్నాళ్ళు పట్టొచ్చు, కానీ భగవంతుడు చల్లగా తప్పకుండా చూస్తాడు. ఈరోజు కష్టపడుతాం, రేపు మళ్ళీ ఆయన చేపించుకుని లాగుతాడు. ఇప్పుడు ఇందాక నేను వినోదం చెప్పాను, ఆయన చిన్నప్పుడు చాలా కష్టపడ్డారు మంచి. ఎంత అంటే అసలు వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోయారు, వాళ్ళ జెరాక్స్ షాప్ నడుపుకుంటూ ఉండేవాళ్ళు. అటువంటి స్థాయి నుంచి ఈరోజు ఆయన డైరెక్టర్ దాకా వెళ్ళాడు. ఇలా ఎందరినో చూస్తుంటాం మన జీవితాల్లో, ఎన్నెన్నో కష్టాలు పడి ధర్మం, ఆయన అంత ధర్మంగా ఉన్నాడు కాబట్టి ఈరోజు ఆ స్థితికి వచ్చాడు. స్వామి అలా ఉంటాడు ఆయన దగ్గర. అలాగా మనం అందరం కూడా ధర్మంగా ఉంటూ ఏదో చిన్న గేమ్స్ కోసం అని గబుక్కుని పర్వాలేదులే, ఇలా చేసినా పర్లేదు, అది చేసినా పర్లేదు అనుకుంటే లాంగ్ రన్లో అది ఎప్పుడు అన్యాయం నిలవద్దు తల్లి, ఎప్పుడు అది మనకి వెనక్కి వస్తుంది. అండ్ ఇంకొకటి, ఆయన ఎక్కడో ఉన్నాళ్ళే మనం చూస్తాడా అనుకోకూడదు, ఆయన సర్వాంతర్యామి. ఇప్పుడు ఇలా మనం మాట్లాడుకుంటే ఈ ప్రోగ్రామ్ అంతా చక్కగా వింటాడు ఆయన. బికాస్ ఆయనకేంటి, స్వామి లీలలు చెప్పుకోవటం వినటం ఆయనకి చాలా ఇష్టం. ఆయనకిట ఆయన గురించి కీర్తనలు చేస్తున్నా, ఏమన్నా భజనలు చేస్తున్నా, పాటలు పాడుతున్నా అని అంటే ఎక్కడ ఆయన గురించి సంగీతం పడుతున్నా అక్కడ నేను తిష్ట వేసుకు కూర్చుంటాను అని చెప్తాడు ఆయన. నారదుడితో అంటాడు అనమాట ఒకసారి. అంతిది. సో ఆయన లీలలు చెప్పుకున్న చోట ఆయన ఉంటాడు. సో ప్రతి చోట అసలు విష్ణువు అంటేనే పేరుకే అర్థం అమ్మ, సర్వం వ్యాపించి ఉన్నవాడని. విష్ణు సహస్రనామంలో అమేయ అని ఒక పేరు ఉంటుంది, అది ఆయనకి చాలా ఇష్టమైన పేరు, అమేయాత్మైన మహా అని. అమేయ అంటే ఇన్ఫైనైట్ అనమాట, స్ప్రెడ్ ఎనీవేర్ అనమాట, ఎవ్రీవేర్, ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నవాడు విష్ణువు. ఆయన అందుకనే చూడు, ఇప్పుడు మన వాళ్ళు అనుకుంటుంటారు, కొనుకెళ్ళిన తర్వాత అయ్యో నేను అనుకోవటం మర్చిపోయాను, ఇదో అడుగుదాం అనుకున్నాను, నేను అడగలేకపోయాను స్వామి అనుకుంటారే. కానీ మన మనసులో ఉన్నవన్నీ ఆయన తెలుసు, అన్నీ ఆయన తెలుసు. మనం ఏమిటి, ఎందుకు వచ్చాం, మన కోరిక ఏమిటి, మన ఆలోచన ఏంటి, మన జీవితం ఏంటి అని మనం ధర్మంగా వెళ్ళిపోతుంటే వీళ్ళు టేక్ కేర్ అవర్స్, తప్పకుండా వీళ్ళు టేక్ కేర్ అవర్స్. ఈ రోజు కాబట్టి రేపు అవుతుంది, అంతే, టైం పడుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు ఇందాక అన్నట్టు ఇన్ని జన్మలు కదా, ఎన్నెన్ని జన్మల నుంచి వస్తాం కాబట్టి కొంచెం వెనక ముందు వస్తే తప్పకుండా ఆయన కాపాడుతాడు. అసలు అలా చేపట్టిన పైకి లాగుతాడు మన, అంతే. లేకపోతే ఇంతమంది జీవితాలు, ఇంత నమ్మకం లేకపోతే ఈ రోజున స్వామి వైభవం ప్రపంచం ఇంత వ్యాపించి ఎలా ఉంటుంది. ఇంత ఇది ఉందంటే ఆయనలో ఈ సృష్టి మొత్తానికి మూల కారణమైన వాడు అక్కడ ఉన్నదనమాట. అసలు యాక్చువల్లీ మనం ఏంటంటే మనకు ఒక ఏదైనా ఒక రూపం లేకపోతే నిర్దిష్టంగా మనం ఊహించుకుని పూజలు చేయడం, ఆరాధించలేము కానీ కావని ఈ సృష్టి మొత్తానికి కారణమైన పరబ్రహ్మ స్వరూపమే
తిరుమలలో అలాగా. అది కూడా ఏంటి, ఆయన మన ఏదో శిల్పంలాగా భ్రమింపజేస్తున్నాడు, ఉన్న మనల్ని భ్రమలో పడేస్తున్నాడు ఆయన, కానీ సాక్షాత్తు భగవంతుడు అలా నుంచున్నాడు అంతే. ఆయన. అందుకని కొంతమందిట ఒక్కోసారి దర్శనానికి వెళ్ళినప్పుడు ఆయన నవ్వుతూ కనిపిస్తాడు, చిన్న చిరునవ్వు నవ్వుతున్నట్టు ఉంటుంది. ఎన్నో విశేషాలు ఎన్నో చెప్తారు. అసలు ఆలయ అర్చకులు ఒక్కొక్కప్పుడు గబుక్కలు పొరపాటున వీళ్ళు పూలు అలంకరిస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు చేయగానే తగిలితే మనుషుల చేతుల్లాగా మెత్తగా తగులుతుంది వాళ్ళకి. వాళ్ళంత అదృష్టం ఎంతది కదా, అంత పరబ్రహ్మమూర్తి. అది ఏంటంటే అందరికీ నేను మన వాళ్ళకి మీ ద్వారా మరొకసారి చెప్పేది ఏంటి, ధర్మంగా ఉండండి, చక్కగా మీ పని మీరు ఏ ఉద్యోగంలో ఏదైనా ఉండండి, చేసుకుంటూ పోండి. అండ్ అయ్యో నేను ఇది చేయలేకపోతున్నానే, ఆయన ఇలా చేశాడు, నేను ఇంట్లో గంటలు తిప్పు చేయలేకపోతున్నాను, కష్టం అవుతుంది నాకు ఇది అని అలా ఎప్పుడు పట్టదు. అలాగే మీ పిల్లల్ని కూడా ఇబ్బంది పెట్టదు. ఈ మధ్య కొంతమంది ఏం చేస్తున్నారు, పిల్లల్ని కూర్చోబెట్టి కంపల్సరీగా నువ్వు పొద్దున్న గంట సేపు ఇది చేస్తే కానీ స్కూల్కి వెళ్ళడానికి లేదు, వాడి చేత బట్టి పట్టించినట్టు చేయిస్తున్నారు. అలా అలా చేస్తే ఏమవుతుందంటే పిల్లవాడికి కొన్నవాళ్ళు పెద్ద అయిన తర్వాత వీటి మీద విరక్తే పుడుతుంది. అవును కదా. ఈ రోజున్న లైఫ్ స్టైల్స్లో నేను ఇందాక చెప్పానే, ఈ రోజు జీవన విధానం తగ్గట్టుగా మీరు ఉండండి. అంతేగాని పిల్లవాడి నీకు 8 గంటలకు స్కూల్ అంటే వాడు తొందరగా లేపేసి 6:30 కల్లా 7 గంటలకల్లా లేదు, నువ్వు అరగంట సేపు ఈ సంధ్యావందనం చేసుకోవాల్సిందే, వాడిని కూర్చోబెట్టి బలవంతంగా చేసేసి వాడికి అప్పటిదాకా ఏమి పెట్టకుండా వాడికి ఈ లోపల స్కూల్ బస్ టైం అవుతుంది, స్కూల్లో తోసేస్తాం, వాడి కలుపు మారుతూ ఉంటుంది వాడికి, అక్కడ తినడానికి టైమే సరిపోవచ్చు. చివరికి మనకి కావాల్సిందంతా భగవంతుడి మీద భక్తిని ఇన్కల్కేట్ చేయండి పిల్లల్లో, అంతే, ధర్మం ఇన్కల్కేట్ చేయండి వాళ్ళలో, భక్తిని ఇన్కల్కేట్ చేయండి, భగవంతుడు ఉంటాడు, నలుగురికి మంచి చేయండి అని చెప్పి. కానీ ఇటువంటివి ఈ కాలంలో ఇప్పుడు అదే మనం వేరే వ్యవస్థలో ఉందాం అనుకున్నాం. ఇప్పుడు ఇది ఒక వేద పాఠశాలలో విద్యార్థులు లేకపోతే ఇంకో దాంట్లో ఈ పౌరవైత్యం ఇప్పటి నీకు అక్కడ కుదురుతుంది. నువ్వు ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు ఐటీల్లో జాబుల్లో ఉంటూ తెల్లవారుజామున 6:30 పరిగెట్టేస్తూ పిల్లల్ని బస్సుల్లో తోసేస్తూ ఈ టైంలో ఈ అరగంటలో కూడా మీరు చేసేయాలని లేకపోతే ఏదో తాపత్రయ పడిపోతే అది కష్టం కదమ్మా. దానివల్ల జరిగే ఈ కాలానికి అనుగుణంగా దానివల్ల జరిగే నీకు లాభం కంటే నష్టం జరుగుతుంది. బికాజ్ ఆ పిల్లవాడికి ఏమవుతుంది 2 ఏళ్ళు ఇలా ఇదేపటికి దాని మీద విసుగు పుట్టేలా మనం తీసుకురాకూడదు. అండ్ భగవంతుడు ఇప్పుడు అదనడు, భగవంతుడు నైనా వాళ్ళలో ధర్మాన్ని కొంచెం చెప్పండి. ధర్మంగా ఉండటం అంటే ఇలా తోసేయటం కాదు, వాళ్ళు ప్రెజర్ చేసి వాళ్ళకి నెమ్మదిగా మంచి మంచి మాటలు చెప్పండి. సాయంత్రం ఇంటికి వస్తారు కదా, ఇంటికి వచ్చినప్పుడు కూర్చోబెట్టి మహాభారతంలో 4 కథలు చెప్పండి, స్వామి విశేషాలు చెప్పండి. అంతేగాని పొద్దున ఆ పరిగెత్తే టైంలో వాళ్ళని క్రష్ చేసినట్టు చేయకూడదు. స్వామి ఎప్పుడు అసలు అనుకోడు ఇలాగా. అసలు ఆయన ఏమంటాడు మనకు తెలుసు కదా, ఫలం పుష్పం పత్రం త్రోయం అంటామే, ఒక్క ఆకలా వేసి తులసాకి నమస్కారం ఇచ్చినా చాలు నేను ఇస్తా అంటాడు. ఆర్తితో ఒక్క నమస్కారం పెట్టుకున్నా చాలు అంటాడు. మనం ధర్మంగా ఉండండి అందరూ, చక్కగా మీరందరూ స్వామివారు ఎప్పుడు చల్లగా చూస్తారు తల్లి. సంతోషం గురుగారు, చాలా సంతోషం అమ్మా. ఇంకొక విషయం చెప్తా నేను, నా పుస్తకాలు కావాల్సిన వాళ్ళందరూ మన వాళ్ళు జీమెయిల్ ఇద్దాము. ఇంత ముందులాగే నా జీమెయిల్కి నాకు అడ్రస్లు పెడుతుండండి. ఒకసారి మెయిల్ ఐడి చెప్పండి. viswapathi@gmail.comకి మీ అడ్రస్ కనుక పెడితే తప్పకుండా మీ పుస్తకాలు పంపిస్తాం. ఇక్కడ ఉన్న వాళ్ళకే కాదు, మేము అమెరికాలో ఉన్న వాళ్ళందరికీ కూడా, మా అమ్మాయి ఆముక్త ఉంది అమెరికాలో, ఆముక్తకు నేను ఈమెయిల్స్ అన్ని ఫార్వర్డ్ చేస్తున్నాను. చక్కగా సీజ్ అండి, యూఎస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళు పంపిస్తున్నారు, వాళ్ళు పంపిస్తూనే ఉన్నారు. అందులో ఎవరైనా కూడా చక్కగా, కానీ నాకు టైం కంగారు పడకండి, బికాజ్ ఇన్ని వేల మెయిల్స్ వస్తున్నాయి కాబట్టి. ఒక నెల అవచ్చు, 2 నెలలు అవచ్చు, ఒక్కొక్కసారి కొంతమంది గబుక్కుని వెంటనే అవుతుంది, బికాజ్ ఆ రోజు ఆ మెయిల్ కనపడటం ఏదో కొంతమంది ముందు వెళ్ళిపోతున్నాయి. బట్ అసలు మాత్రం అందరికీ పంపిస్తున్నాను తల్లి. తప్పకుండా. చాలా సంతోషం గురుగారు, నమస్తే. చాలా సంతోషం తల్లి, స్వామివారి గురించి ఇన్ని విశేషాలు మీతో పంచుకోవటం నిజంగా నా అదృష్టంగా నాకు రావటం సంతోషం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.